మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ రాత్రి ఈ పగటి సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే కృప, ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ఎంతో ప్రేమతో మరొకసారి మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన దైవజనులు మరి శైలసాయి గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, అలాగనే మరి సంఘ సభ్యులైన మీకు, పెద్దలు, యవనస్తులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్న అనేక మంది మరి ఘనులైన దైవజనులు అందరికీ పేరు పేరు చొప్పున వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు ఇమానుయేల్ గారు, అలాగనే మరి శ్రీని గారు, వారు కూడా ఉండి చాలా సంతోషం, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మిగతా మరి దైవజనులందరికీ, చక్కని సంగీతం అందిస్తున్న తమ్ముళ్ళకి, సౌండ్ ఆపరేట్ చేస్తున్న తమ్ముళ్ళకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఇది యాక్చువల్గా 21 రోజుల నుంచి జరుగుతున్న కూటాలు అనుకుంటా. మరి ఆదివారంతో ఇవి క్లోజ్ అవుతాయి. మధ్యలో చివరికి వచ్చేసరికి దీన్ని పగలు రాత్రి కూడా ప్రభు సన్నిధిలో ఉండాలని ఒక గొప్ప తలంపుతో దైవజనులు మరి ఏర్పాటు చేసిన ఒక శ్రేష్టకరమైన ప్రార్థనాపూర్వకమైన కార్యక్రమం కనుక చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం. ప్రభు యొక్క దీవెన పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పగటిపూట కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఒక చిన్ని పల్లవి నేను పాడతాను. అంటే ఇప్పటివరకు చాలా పాటలు మీరు పాడారు. అయితే ఈ కొంచెం నేను సిద్ధపడడం కోసమని ఒక చిన్న పల్లవి పాడి తర్వాత మీకు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. సి మైనర్. నా తండ్రి యేసయ్యా, ఇదియే నా స్తుతి నైవేద్యము, ఇదియే నా స్తుతి నైవేద్యము. నా గుండెలోతు నుండి స్తుతి ఊటలు రుచుడా, నా గుండెలోతు నుండి స్తుతి ఊటలు రుచుడా, పొంగి ప్రవహించే పాట ఆనంద బాష్పాల తోడా, పొంగి ప్రవహించే పాట ఆనంద బాష్పాల. నా తండ్రి యేసయ్యా, నా తండ్రి యేసయ్యా, ఇదియే నా స్తుతి నైవేద్యము, ఇదియే నా స్తుతి నైవేద్యము. స్తుతి 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 నా గుండెలోతు నుండి.
ఇప్పటి వరకు కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాపాడావే. ఇప్పటి వరకు కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాపాడావే. నాకేడేమోనో ప్రకారమునో, నాకేడేమోనో ప్రకారమునో, ఇక ఎన్నటికీ నీవే దేవా, ఇక ఎన్నటికీ నీవే దేవా. నా తండ్రి యేసయ్య, అందరూ నా తండ్రి, ఇదియే నా స్తుతి నైవేద్యము, ఇదియే నా స్తుతి నైవేద్యము. స్తుతి 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 స్తోత్రం, స్తుతి 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 నా గుండెలో తోనుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు తెరచి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఈ పూట ధ్యానాంశంగా చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, దయచేసి మీరు మాతో మాట్లాడమని, మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని, కృపను సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మిత్రులరా, స్నేహితులరా, మరి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పాత నిబంధన కాలంలో రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దైవజనుడైన ఏలియా పరిచర్య ముగించబడి ఎలీషా పరిచర్య ఆరంభించబడుతున్న దినాలవి. ఏలియా అద్భుతమైన సేవకుడు, చాలా పౌరుషం కలిగిన సేవకుడు. ఎలాంటి సేవకుడు అంటే రాజులు కూడా అతన్ని చూచి భయపడేంత అద్భుతమైన పరిచర్య చేసిన గొప్ప సేవకుడు ఏలియా. మిత్రులరా, అతడు ఎవరికే తల వంచకుండా మరి ఎంతో చక్కగా దేవుని పక్షంగా నిలబడి ఎంతో చక్కని సమాజాన్ని సంస్కరించిన గొప్ప సంఘ సంస్కర్త ఏలియా. అతడు తన ప్రయాణం లేకపోతే తన జీవితం అంతా చాలా పౌరుషంగా చక్కగా పరిచర్య చేసి మరి చివరిలో యెజబెల్ అనే స్త్రీకి భయపడి దూరంగా వెళ్ళి ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయి, నా పితరుల కంటే నేను గొప్పవాడను కాదు, ఇక నన్ను తీసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి దేవుడు అందుకో ఎందుకో అతన్ని గూర్చి ఓ డెసిషన్ తీసుకున్నాడు. అతడు ప్రార్థన ఏంటంటే మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేసాడట. సాధారణంగా ధనాపేక్ష ఉంటుంది, కానీ అతడు మాత్రం ఏ అపేక్షతో ప్రార్థన చేసాడట? మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేస్తే బహుశా దేవుడు అన్నాడు, నీకు మరణమే లేదన్నాడు. దేవునికి స్తోత్రం. భూమిలో ఎవడైనా చచ్చిపోతాడు, కానీ నువ్వు చచ్చిపో, నువ్వు సశరీరుడిగా పైకి వచ్చేయాలని దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చి అతనితో చెప్పాడు, నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను, మరి నీకోసం నేను అగ్ని రథాలు గుర్రాలు నేను పంపిస్తానని చెప్పాడు. ఏలియాకు అప్పటికే చాలా
మరి బైబిల్ కళాశాలలు ఉండేవి. చాలామంది శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, ఏలియా దగ్గర. ఆ రోజుల్లో ఆయనను వెంబడిస్తూ దేవుని సేవ చేయాలని ఆశ కలిగిన చాలామంది ఏలియాను అనుసరిస్తూ ఏలియా పెట్టిన ఆయా ప్రదేశాల్లో మిత్రులారా దేవుని ఆ సన్నిధిలో ఎదుగుతూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళలో శిష్యులందరిలో కూడా ఎలీషా చాలా ప్రత్యేకమైన శిష్యుడు. దేవునికి స్తోత్రం. శిష్యులు చాలామంది ఉంటారు, ఆ చాలామందిలో కొద్దిమంది ప్రత్యేకమైన వారు ఉంటారు. ఎలీషా చాలా ప్రత్యేకమైన వాడు అని మనం ఎందుకు అనాలంటే, అందరికంటే అతడు భిన్నంగా ఏలియాను వెంబడించిన వాడు. దేవునికి స్తోత్రం. అందరూ సేవకు వచ్చారు, అందరూ సేవ చేయాలని తపన కలిగిన వారు, అందరూ సేవ చేయాలని తృష్ణ కలిగిన వారు. కానీ అందరూ ఒకలాగా ఉంటే ఎలీషా మాత్రం ఇంకొకలాగా మరి ఏలియాను వెంబడించినట్లు మనం చూస్తాం. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు అని తెలిసిన తర్వాత చాలామంది శిష్యులు వెళ్ళిపోతారట అయ్యగారు అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప అయ్యగారిని వెంబడించాలనే ఆలోచనలో ఎవరు లేరు. కానీ ఎలీషా అలా కాదు. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నిద్రపోవడం లేదు, ఆహారం తినడం లేదు, 24/7 ఎవరిని చూస్తున్నాడు అనమాట? ఏలియాని వెంబడిస్తున్నాడు. ఏలియా పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఎలీషాను తప్పించుకొని నేను ఎలా వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఎవరిది? ఏలియా. మనోడు బయలుదేరుతూ ఉంటే ఈయన కూడా బయలుదేరిపోతున్నాడు. ఎవరు? ఎలీషా. సాధారణంగా కొద్దిమంది శిష్యులు ఎలా ఉంటారంటే, గురువుగారు బయలుదేరిన తర్వాత కూడా ఇంకా బయలుదేరుతూనే ఉంటారు ఒక బ్యాచ్. ముందు ఎవరు బయలుదేరాలి? శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. ఆయన ఒకప్పుడు నేర్చుకున్నాడు, ఈయన ఒకప్పుడు నేర్చుకున్నాడు. ఒక్కొక్కళ్ళు ఎలా అంటే పెద్దయ్య గారి కంటే ముందు రారు. పెద్దయ్య గారే వాళ్ళ కోసం ఏం చేయాలి? ఇంకొకడు ఇంకా బాత్రూంలో ఉంటాడు, ఇంకొకటి బెస్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎవరు? పోనీ పెద్ద స్థాయి సేవకు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు ఈ మధ్య వచ్చారు. కానీ ప్రియమైన మిత్రులారా, వాళ్ళకి పెద్ద ఆయన కంటే ఎక్కువ మరి ఆ పొజిషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకెప్పటికీ పైకి రారు. ఎందుకు? యేసుప్రభు స్టైల్ ఏంటంటే 12 మందిలో ముగ్గురినే బాగా వాడేవాడట ఆయన. ఎవరిని? పేతురు, యోహాను. అలాగని పక్షపాతం కాదు, ఎవడు అందుబాటులో ఉంటే వాడిని వాడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 12 మంది శిష్యులే, వాళ్ళైతే చెప్పింది చేస్తారంతే. బాబు మీరు ఫ్యాన్ వేయండి, ఫ్యాన్ వేస్తారు, ఫ్యాన్ కట్టండి, ఫ్యాన్ కట్టేస్తారు, కింద దిగండి, కింద దిగుతారు, పైకి ఎక్కండి, పై నీళ్ళు నింపండి, నింపేస్తారు. అంతే తప్ప వాళ్ళు అయ్యగారిని వెంబడించే కథల్లో ఉండదు. కానీ పేతురు, యోహాను, యాకోబు మరి ప్రత్యేకమైన స్థలాలకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళని గురించి ఏమండి బైబిల్ పండితులు చెప్పారు, వాళ్ళు సన్నిహితులట. దేవునికి స్తోత్రం. యేసుప్రభుకి ఎలా ఉండేవారు వాళ్ళు? సేవకునికి ఎప్పుడు ఎలా ఉండాలి? సన్నిహితంగా ఉండాలి. సన్నిహితంగా ఉండాలంటే ఏం చేయాలి? నిత్యము ఆయన్ని వెంబడించాలి, ఆయన మనల్ని వెంబడించాలా? ఏలియాను ఎలీషా వెంబడించాడా? ఎలీషాను ఏలియా వెంబడించాడా? ప్రియమైన మిత్రులారా, ఎలీషా ఎలా వెంబడిస్తున్నాడు? వెంబడించడంలో సాధారణంగా ఎలా ఉంటుందంటే, బైబిల్ స్కూల్లో ఉండేటప్పుడు మీరు ఎప్పుడైనా సేవకులుగా ఉండేటప్పుడు ఎవరి దగ్గరైనా సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళిపోతే బాగుండి పడుకుందాం అన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. పెద్దయ్య గారు ఎక్కడికైనా వెళ్ళిపోతే కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది. ఆయన వెళ్ళిపోతే 2 నిమిషాలు ఏం చేయొచ్చు? పడుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉంటే మనల్ని కుదురున్నవాడు, ఆయన కుదురుండడు. కొద్దిగా మనల్ని విడిచి వెళ్ళిపోతే కొద్దిగా మనం మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నట్టు ఉంటుంది. ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బాగానే వెళ్ళిపోతున్నాడరా. కారణం ఏంటంటే, ఒకటి వెళ్ళిపోవడం వల్ల రిలాక్స్ అవ్వచ్చు, రెండోది ఏంటో తెలుసా? నెక్స్ట్ పొజిషన్ ఎవడో ఆలోచించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోస్ట్ ఖాళీ ఏందనుకోండి, మన పోస్ట్కి ఎవరో నువ్వో నేనా తెలుసుకునే కథ ఒకటి ఉంటుంది కదా. దీంట్లో బిజీగా ఉండొచ్చు. అయితే ఇది కాకుండా ఎలీషా భిన్నముగా ఏలియాను వెంబడించాడట. దేవునికి స్తోత్రం. ఏలియా తప్పించుకోవడానికి అన్నాడట, నేను బేతేల్కి వెళ్ళమంటున్నాడు దేవుడు అన్నాడు. నేను కూడా వస్తాను సార్ బేతేల్కి, పైపించి మీ బ్యాగ్ కూడా నేనేం చేస్తాను, మోస్తాను. బేతేల్కి వచ్చాడట. బేతేల్కి వచ్చి పనేమీ లేదు, మనోడు తప్పించుకోవడానికి బేతేలు వచ్చాడు. దేవునికి స్తోత్రం. మాడు వచ్చేసి బేతేల్లో సరిగ్గా ఆ గేట్ కాడ మళ్ళీ ఈయన ఇప్పుడు బయలుదేరుతాడు, అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే మళ్ళీ చెప్ప పెట్టుకొని టిక్కిని మైరైపోతాడేమో అని. నిద్రపోవడంలే, అన్నం తినడంలో అలా కూర్చుని ఉంటే కాసేపు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఈయన జాగ్రత్త బ్యాగ్ తీసుకుని మళ్ళీ కూడా వచ్చేస్తున్నాడు. ఎవరు?
మళ్ళీ ఎక్కడికంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడే. ఎరుకోకి నేను కూడా నడుతున్నాను సార్, నేను కూడా వస్తాను, మీరు నన్ను కాదనకూడదు, నేను వస్తాను. బలవంతంగా బయలుదేరి ఎరుకోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కాసేపు మాట్లాడి మళ్ళీ బయలుదేరిపోతాను. మళ్ళీ తయారైపోయాడంట. ఎవరు? మళ్ళీ అక్కడికంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే. దేవుడు నన్ను యొర్దానికి వెళ్ళమంటున్నాడయ్యా. యొర్దానికి నేను కూడా వస్తాను. యొర్దానికి కూడా వెళ్ళిపోయాడు. యొర్దానికి వెళ్ళిపోయిన తర్వాత యొర్దాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏలియా ఆ దుప్పటి తీసి, ఆ రోజుల్లో ప్రవక్త యొక్క ఆనవాళ్ళు ఏంటంటే గొంగళ ధరించిన వాడు ఏంటనమాట ప్రవక్త. దాన్ని ఇలా కొట్టగానే అది 2 పాయలు అయిపోయింది. మధ్యలో నడుచుకుని వెళ్ళిపోతున్నాడు ఏలియా. వెనకాల ఈయన కూడా ఏం చేశాడు? ఏమో మళ్ళీ గురువుగారు పైకి వెళ్ళిపోతే మళ్ళీ నేను బయటకు వచ్చి కథ ఉందా, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. ఏదైనా సాధించాలంటే, దేవుడిని వెంబడించాలంటే అనేకమైన ఆలోచిస్తే జీవితంలో ఏం చేయలేను. దేవుడు కోసం ఏదైనా సరే ఏం చేయాలి? ముందుకు దూసుకుని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. వెనకాలేటి ముందేటి ఆలోచించుకోవడం ఇంకెప్పుడు అడుగు ఏం చేయలేడు, ముందుకు వెళ్ళాడు. ఎలీషా వెళ్ళిపోయాడట. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏలియా స్టెప్ తీసుకుని అడిగాడట, మిత్రమా నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావో నాకు తెలుసు, నిన్ను ఎందుకు తప్పించుకున్నానో నాకు తెలుసు. మన ఇద్దరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఒకటి ఉంది. దేవుడు నన్ను ఇప్పుడు ఏం చేస్తాడో పైకి తీసుకెళ్ళిపోతాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు చెప్తలేదు, నేను చెప్తలేదు, కానీ నేను ఓపెన్ అయ్యాను. ఇప్పుడు దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు. నువ్వు అనుకున్నావు ఏదో కాలో చేయట్టుకుని వచ్చేద్దాం అనుకుంటున్నావేమో. అలా పని అవ్వదు. దేవునికి స్తోత్రం. ఎందుకు పని అవ్వదు? దేవుడు నాకే ఇచ్చాడు. ఇది నా పరిచర్యకు ముగింపు, నీ పరిచర్యకు ఆరంభం. దేవునికి స్తోత్రం. ఇది నా పరిచర్యకేటి ముగింపు, ఇది నీ పరిచర్యకేటి ఆరంభం. ఇప్పుడు నువ్వు నాతో వచ్చేస్తాం కుదరదు. నేను పని చేసుకుని వెళ్ళిపోతున్నాను, నువ్వు తర్వాత పని చేసుకుని రావాలి. దేవునికి స్తోత్రం. ఎవరు వంతులో వాళ్ళు ఏం చేయాలి? పని చేయాలా. నీ వంతులో నువ్వు పని చేయాలా, నా వంతులో నేను పని చేయాలా. మిత్రులారా, నువ్వు అలా వచ్చేయడం అవ్వదు. కానీ ఒక విషయం, నువ్వు ఏదో వెంబడించి నా కోసం ఏమండి కూడబడి వస్తున్నావు కదా, మరి నీకు నేను వెళ్ళకముందు, నేను తీయబడక ముందు నీకేమన్నా ఒక కోరిక ఉంటే నువ్వేం చేయి? కోరుకో. నేను సాధ్యమైనంత వరకు నీ కోరికని నేను ఏం చేస్తాను? నెరవేరుస్తాను. నీకేదైనా నేను చేయాలనుకుంటే దాన్ని నువ్వు అడుగు, నేను నీకేం చేస్తాను? దాన్ని చేస్తాను. నువ్వేదో ఆశించి నన్ను వెంబడిస్తున్నావు, నీకేం కావాలో కోరుకో. అప్పుడు అనుమానం లేకుండా కోరేసుకున్నాడు అంటే వెంటనే. ఎందుకంటే ఆల్రెడీ ఏం కోరుకోవాలో ఫిక్స్ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సడన్గా అడిగితే ఆలోచించాలి, కానీ ఆల్రెడీ ఏం కోరుకోవాలో మనోడు మనసులో ఏమై ఉన్నాడు? ఫిక్స్ అయి ఉన్నాడు. ఒకవేళ గురువు గారు అడిగితే ఈ విషయాన్ని మనం కోరుకోవాలని ఒక ఆలోచనతో ఆయన వెంబడిస్తున్నాడు. గురి లేకుండా వెంబడించిన వాడు కాదు. ఏం కావాలో కోరుకో అని వెంటనే చెప్పాడట. ఏమీ లేదు, మీరు ఏ ఆత్మచేత ప్రపంచాన్ని గడగడలాడించారో, ఏ ఆత్మచేత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారో, నాకు అది 2 పాళ్ళు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత కావాలన్నాడట? డబల్ పోర్షన్ కావాలి. 2 పాళ్ళు కావాలంటే ఏలియాకి మర్చిపోయిందంట. ఎందుకంటే ఆత్మ ఇవ్వడం మన చేతుల్లో ఉన్న కథ కాదు కదా. దేవునికి స్తోత్రం. ఆత్మ ఎవరు ఇవ్వాలా? చాలామంది అంటారు, పాస్టర్ గారు కొద్దిగా మనకు వరం వచ్చేలా ప్రార్థన చేయండి అంటే, వరాలు ఎత్తక మన దగ్గర ఏమున్నాయి? దేవునికి స్తోత్రం. ఎవరికైనా ఎవరు ఇవ్వాలా? ఆయనే ఇవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళు ప్రార్థన చేస్తే పని అవుద్ది, వీళ్ళు ప్రార్థన చేస్తే పని అవుద్ది, వాళ్ళలోంచి వచ్చేది వీళ్ళలోంచి వచ్చేది అభిషేకం అనుకుంటారు. అలా కాదు, దేవుడిస్తే వస్తుంది. దేవునికి స్తోత్రం. తను అడుగు వారికి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, కానీ రైట్ వేలో అడగాలి. అది నువ్వేదో అపోస్తుల దగ్గర పాదాల దగ్గర డబ్బులు పెట్టి అది ఇచ్చేయండి, దీంతో నేను మళ్ళీ వ్యాపారం చేస్తానంటే పని అవుతుంది. దేవునికి స్తోత్రం. తను అడిగే వారికి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. ఏలియా అన్నాడట, నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది, మన చేతిలో లేదు అది, కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను. నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను నీకు కనపడ్డానా, నీకు పని అయినట్టే. నేను కనపడలేదా, చెప్పలేను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి ఇద్దరిని ఏం చేసినాయి? వేరు చేసి సడన్గా అలా మాట్లాడుతున్నాడు. ఆయన అలా చూస్తుండగా వెళ్ళిపోయాడు. మాట్లాడదాక లేడు మనిషి. ఫోన్ చూడండి, అప్పుడప్పుడు సిగ్నల్ కట్ అయిపోద్ది కదా, అలా హలో 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 అంటున్నట్టు ఉంది. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేసరికి అతని పరిస్థితి ఎలా మారిపోయిందంటే, తర్వాత ఆ కింద వచనాల్లో చూస్తూ ఉంటే అతడు 12వ వచనంలో ఉంది, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసాడట. ఏం చేశాడట?
వెళ్ళిపోయాడు కదా అని బాధపడి ఊరుకోలా. వెళ్ళిపోయినందుకు అతను ఎంత బాధపడాడంటే వస్త్రాన్ని ఏం చేశాడట, 2 తొనలు అంటే చింపేసుకున్నాడట. బాధకి ఏముంటుందంటే డిగ్రీలు ఉంటాయి, బాధకి ఏముంటుంది అన్నమాట స్థాయిలు ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు 10 రూపాయలకి అయితే పడిపోయింది అనుకో, దారిలో చూసుకుని పడిపోయిందా సర్లే పోన్లే అనుకుంటాం, వచ్చేస్తాం. 10 రూపాయల కోసం పర్లేదు. 100 పడిపోతే 100 పడిపోయింది అనిపిస్తుంది. 500 పడిపోతే 500 నోటు ఆటోలో దిగుతున్నప్పుడు జారిపోయింది అనుకో, కోటంలో ఉన్నట్టు ఉండదు. దేవునికి స్తోత్రం. అనవసరంగా కాన్కర్న్ వేసేసింది కదా అక్కడ పడిపోయింది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అది మామూలుగా ఉన్నప్పుడు ఏమో పడిపోయాక అనిపిస్తుంది కాన్కర్న్ వేసేసాను కదా, దేవునికి స్తోత్రం. 500 కట్ట పడిపోతే మామూలు 500 నోటు కాదు, కట్టే ఎక్కడో పడిపోయింది అనుకోండి, 500 కట్ట ఏ డోకరా డబ్బులు తెస్తున్నప్పుడు పడిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది కథ? అలా కాకుండా హౌసింగ్లో ఏదో పెట్టి ఒక 50 లక్షలు బ్యాగులు పెట్టుకుని వస్తా సూట్ కేసు లేకపోతే ఆ బ్యాగ్ ఆటోలో మర్చిపోయావు అనుకోండి, ఈ ఆటో నీకు ఆడెవడో తెలదు ఏటో తెలదు, ఆటో మంచి బడాయిగా దిగిపోయి ఇంటికి వచ్చేసావు, వచ్చాక జ్ఞాపకం వచ్చింది బ్యాగ్ 50 లక్షలు పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది బాధ పెయిన్ ఎలా ఉంటుంది? అప్పుడు సిప్పులు కూడా వేసుకోకుండా పరిగెట్టేస్తావు, అసలు బుర్ర పాడైపోద్ది, పిచ్చెక్కిపోద్ది కదా. బాధలో కూడా అలా స్థాయిలు ఉంటాయన్నమాట. కొంచెం బాధపడడం వేరు, విస్తారంగా బాధపడడం వేరు. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయాడని ఓ మాట అనుకుని వచ్చేయట్లేదు. అతడు వస్త్రాలు ఏం చేశాడట అంటే, నేను సాధించలేకపోయానే, నేను ఆ వరాన్ని సంపాదించలేకపోయానే, నేను అనుకున్నది సాధించలేకపోయానని అతడు వేదన ఎంత పడ్డాడో అనడానికి మనకు అది నిదర్శనం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో చాలా వాటి కోసం ప్రార్థన చేస్తాం. ఒకసారి 2 సార్లు ప్రార్థన చేసి అవ్వబోతే ఫోన్లే అని ఊరుకుంటాం తప్ప దాని మీద పెద్ద అంత ఏం చేయమన్నమాట, కాన్సన్ట్రేషన్ చేయం. కానీ ఎలీషా అలా కాదు మిత్రులరా. బైబిల్ చెబుతూ ఉంది, అతడు వస్త్రాలను చింపేసుకుంటే ఈ లోపల పైనుంచి ఏలియా దుప్పటి పడింది. దేవునికి స్తోత్రం. ఏలియా దుప్పటి పడితే పని అయింది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది అట్టుకుని మళ్ళీ వచ్చి వెంటనే ఆ ఆత్మావేశంతో వచ్చి, ఇప్పుడు పెద్దయ్య గారు ఎలా కొట్టారో ఇప్పుడు ఆయన కూడా దుప్పటి తీసుకుని ఏం చేశాడు, కొట్టాడు. ఏలియా దేవుడు ఎక్కడ అనుకోడు కానీ మళ్ళీ పాయలైపోయింది. దేవునికి స్తోత్రం. గబగబా నడిచి వచ్చాడు. ఈ లోపల వీళ్ళిద్దరిని వెనకాల ఫాలో అవుతున్నారు. వీళ్ళిద్దరిని చూసి చాలామంది జనం వాళ్ళు అక్కడ ఉన్నారట. మనోడు వెళ్ళడం రావడం పాయలు చేస్తాం చూసి వాళ్ళకి మబ్బులు వెళ్ళిపోయింది. ఇద్దరు బాబు వెళ్ళేటప్పుడు గురువుగారు కూడా వెళ్ళేటప్పుడు గురువుగారులాగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారట, మీ గురువుగారిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఎక్కడో పర్వతం మీదో లోయలోనో పడేసి ఉంటాడు, ఎతకమంటావంటే ఆయన అన్నాడంట, ఆయన ఎతికినా దొరకడు, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పాడట. అయినా ఎదుగుతామంటే మొత్తానికి ఎతకండి అన్నాడట, దొరకలేదట. దేవునికి స్తోత్రం. ఈ కథ జరిగి ఆయన వచ్చిన తర్వాత ఆయన వస్తూ ఉండగా ఆ ఊరి వారు, ఎరుకో అనే పట్టణపు వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ఆయన చేసిన అద్భుత కార్యం ఇది. దేవునికి స్తోత్రం. ఆ ఊరి వారు వచ్చి మనం చూస్తూ ఉంటే 19వ వచనంలో ఇలా కనబడతా ఉంది, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్ళు మంచివి కావు. చాలు. వాళ్ళు చెప్తున్నారట, ఊరోళ్ళందరూ ఎవరి దగ్గరకు వచ్చారట, దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి ఆయనతో ఈ విషయం చెబుతున్నారట. ఏమన్నారంటే, దైవజనుడా, ఈ పట్టణమున్న చోటు ఎలాంటిది, రమ్యమైనది. రమ్యమైనది అంటే చాలా అందమైనది, సౌందర్యవంతమైనది. ఓ మాటలో చెప్పాలంటే చూస్తే కడుపు నిండిపోయింది. దేవునికి స్తోత్రం. కొన్ని ప్లేసులకి మనం ఏం చేస్తాం, చూడ్డానికి ప్రత్యేకించి వెళ్తూ ఉంటారు. చాలామంది సెలవుల్లో ఏం చేస్తారు, అరకు ప్రాంతం చాలామంది వస్తూ ఉంటారు కదా, అరకు వస్తూ ఉంటారు. తర్వాత లంబసింగి ఇలాంటి ఏరియాలు ఏం చేస్తూ ఉంటారు, జనం డబ్బులు ఖర్చు పెడతాకే వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి తినేసి శుభ్రంగా కారులో డీజిల్ వేసేసుకుని అక్కడ కొన్ని వేలు ఖర్చు పెట్టేసి వచ్చేస్తారు. ఖర్చు పెడతాకి వెళ్తారు అక్కడికి. అంతే. ఇంతకీ వెళ్ళి ఏం చేస్తారంటే ఫోటో దిగి వచ్చేస్తారు. అది కథ. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత ఖర్చు చేయడం అంటే అక్కడ ఏంటన్నమాట, ఒక అందం. దాన్ని చూడగానే ఏంటన్నమాట, మీకు చూడండి కొన్ని ప్రత్యేకమైన ప్లేసులు ఉంటాయి, ఇంకా డబ్బులు ఉన్నవాళ్ళు అనుకోండి, అలా అటు వెళ్ళిపోతారు. ఏ కొడైకెనాల్లో లేకపోతే ఏ ఊటీయో పోయి అక్కడ ఏమండి
ఇంకా డబ్బులు ఉన్నాయనుకోండి, ప్రపంచంలో తిరగగలిగిన ఓ శ్రేష్టకరమైన ప్లేసులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి విషయం ఏంటనమాట, చూడదగిన ప్రాంతాలు. బైబిల్ ఏం చెప్తోందంటే, ఆ పట్టణం ఉంది చూశారు, ఆ పట్టణము చూచుటకు ఎలాంటిదట, రమ్యమైనది, అద్భుతం. చూసేవాళ్ళు ఎవరైనా సరే చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది, సూపర్ అనుకుంటారు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, ఆ ఊరిలో ఉండే వాళ్ళకి మాత్రం సుఖం ఉండదు. చూచుటకు రమ్యమైనది, కానీ అక్కడ నీళ్ళు ఎలాంటివి కాదట, మంచివి. అది చూడడానికి బాగుంటుంది, ఉండడానికి బాగోదు. ఎలా ఉంటుంది అనమాట, చూడడానికి ఎలా ఉంటుంది, చూడడానికి అద్భుతం, కానీ ఉండడానికి అనుకూలమైనది కాదు. ప్రియమైన మిత్రులారా, చూచుటకే రమ్యమైనది, ఉండుటకు అసలు అది ఉపయోగము లేనిది, ఉండుటకు అది శ్రేష్టకరమైనది కాదు. చూడడానికి బాగుంటే బాగుంటుందా, మనం నివసించడానికి బాగుంటుందా? ఎలా ఉండాలి అసలు లెక్క ప్రకారం? చూసేటప్పుడు ఎలా ఉందో లోపల కూడా అలాగ ఉంటే ఇంకా అద్భుతం. కానీ దీనికి అర్థాలా లేదు. చూసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, లోపలికి వెళ్తే ఇంకొకలాగా ఉంటుంది. చూడడానికేమో బాగుంటుంది, తీరా అక్కడ ఉండే వాళ్ళకి, ఉండే ప్రజలకు మాత్రం అది దీవెనకరంగా లేదు, అది ప్రయోజనకరంగా లేదు. మిత్రులారా, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం కూడా చూసే వాళ్ళకి చాలా అందంగా ఆకర్షణీయంగా కనపడతాం. కొద్దిమందిని చూసి అనుకుంటాం, లైఫ్ అంటే ఈడిది, లైఫ్ అంటే వెళ్ళదే, బా ఎంత చక్కగా అసలు ఆ గొడవెట్టి ఆ కథెట్టి ఎంతో బాగున్నారని అనుకుంటాం. కానీ మేడిపండు చూడు, పొట్ట విప్పి చూడు, చూసడానికి సూపర్, చాలా రమ్యం, కానీ లోపలికి వెళ్తే అంత ఏంటనమాట, గందరగోళం. లోపలికి వెళ్తే మనశ్శాంతి కానీ, నెమ్మది కానీ, కథ కానీ ఏముండదు, లోపలంతా గందరగోళం, పైకి మాత్రం ఏంటి అద్భుతం. చాలాసార్లు ప్రియమైన మిత్రులారు, దానివల్ల ప్రజలు నలిగిపోతున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఇలాగే మెయింటైన్ చేస్తారు. ఎలా అనమాట, చూసేటప్పుడు మాత్రం ఎవరైనా అడిగితే మనం ఏమంటాం, ఎలా ఉన్నారండి నేను, చాలా బాగున్నాం సార్, బాగున్నాం, మొన్నే కారు ఇది కొన్నాం, ఇది ఫైనాన్స్ అట్టిపోయిన సంగతి ఎవరికి తెలియదు, దేవునికి స్తోత్రం, కారు కొన్నాం, అది కొన్నాం, ఇది కొన్నాం. చూచుటకు సూపర్, కానీ ఉండుటకు ఎలా ఉందా కథ, బాగుందా? చాలాసార్లు పరిచయం చేస్తూ ఉంటారు, ఈయన మా హస్బెండ్ అండి, ఈయన అక్కడ పలానా చోట జాబు, పలానా కథ, పలా పరిస్థితి. ఇంతకీ ఏం చేస్తున్నాడు, నిన్ను ఎలా చూస్తున్నాడంటే అది వేరు, దేవునికి స్తోత్రం. చెప్పుకోవడానికే సూపర్, కనీసం ఇంట్లో అన్నం కూడా పెట్టడు, చెప్పుకోవడానికే సూపర్. కొద్దిమంది పరిచయం చేస్తారు, ఈవిడ నా వైఫ్ అండి, చాలా బాగా అది ఇది పలా నానిది వీళ్ళమ్మది బాగా చెప్తుంది. కానీ ఆవిడ కనీసం ఇంట్లో టీ కూడా ఇవ్వదు, ఆయన ఇట్టుకోవాలని, దేవునికి స్తోత్రం. కుదిరితే ఆయనే టీ ఇవ్వాలి. ఎవరికి? చూచుటకు రమ్యమైనది, చూచుటకు చాలా రమ్యమైనది, చాలా విధేయురాలు, చాలా చక్కగా కనపడుతుంది, చాలా చక్కగా కనపడుతుంది. విశ్వాసులు కూడా చూడండి, పాస్టర్ గారులు, ప్రియమైన మిత్రులారా, సేవ చేస్తున్నప్పుడు చాలామంది విశ్వాసులు వస్తూ ఉంటారు. ఆ విశ్వాసులు చూస్తూ ఉంటే మొత్తం సరిసంతా ఏళ్ళ మీదే ఉందేమో అనిపిస్తుంది మనకి. అలా ఆడావిడి వాళ్ళ కథ చూస్తే ఏళ్ళ మీద నడిచిపోతుందేమో, మొత్తం అసలు పాస్టర్ గారికి నొప్పి తగలకుండా తీసిపోతున్నారు వీళ్ళు అనుకుంటాం. అవి చూచుటకే రమ్యమైనవి, దేవునికి స్తోత్రం. చూచుటకే ఏంటనమాట. మిత్రులారా, స్నేహితులారా, మనం ఆలోచిస్తే అలాంటి కండిషన్ కలిగిన వారి ఆ పరిస్థితి, ఆ పట్టణం అంత దీవెనకరమైందా, అంత ఆశీర్వాదకరమైందా? ఓ విషయం ఏంటంటే, మనం కనపడడం ఎలా కనపడ్డామో మన జీవితం కూడా అలాగే ఉండాలి. అప్పుడు మన జీవితం దీవెనకరమైనట్లు లెక్క, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయము మీరు చూస్తూ ఉంటే, 5వ అధ్యాయంలో మొదటి వచనం మీరు చదవండి. అమ్మా, జాగ్రత్తగా ఉండండి. అతని కోసం డిగ్రీలు చాలా చెప్పాడు ముందు. అతడు రాజుగారి యొక్క దయ పొందినవాడు. రెండవది, అతడు ఏమండి సైన్యాధిపతి. అతడు ఏమండి యజమానుని దృష్టికి ఘనుడు. అతడు పరాక్రమశాలి. ఎవరు? నయమాను. పరాక్రమశాలి అంటే అతడు ఏమండి చాలా అద్భుతమైన యుద్ధాలు జరిగిస్తాడు.
అతనికున్న పేరు అంత ఇంత కాదు, అతనికిన్న ఘనత అంత ఇంత కాదు. రాజుల దగ్గర గొప్ప పేరుంది. రాజులు ఏమంటే సిరియా దేశపు రాజు అతన్ని చాలా ప్రత్యేకంగా చూస్తాడు, ఇంత అద్భుతమైన వాడు. కానీ ఓ బాధాకరమైన విషయం ఏంటంటే అతడు ఎవరట? ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చినప్పుడు ఈ విషయం ఎవరికి తెలియదు. బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఫుల్ డ్రెస్లో ఉంటాడు. ఎవరు? సైన్యాధిపతి అంటే ఎలా ఉంటాడు? ఫుల్ మేకప్. దేవునికి స్తోత్రం. ఫుల్ మేకప్. బయటకు వచ్చినప్పుడు ఆయనకి నమస్కారాలు, దండాలు, అంతా నెంబర్ వన్గా పరిస్థితి అంతా బాగుంటుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అతని జీవితంలో ఏమీ లేదనమాట. ఓ ఓ ఓ దీవెనకరమైన పరిస్థితి లేదు. బయటకు వెళ్తే చాలా బాగుంటుంది, కానీ ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏమైపోతూ ఉంటాడు? నలిగిపోతూ ఉంటాడు. కానీ విషయం ఏంటంటే ఇది ఎవరికి చెప్పుకోకుండా దాన్నే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది మన జీవితంలో ఏం చేస్తాం అనమాట, లోపల ఎంత నలిగిపోతున్నా పైకి మాత్రం ఏం చేస్తూ ఉంటాం? నవ్వుతూ ఉంటాం. ఎందుకంటే సమాజం కోసం ఏం చేయాలి? సమాజం కోసం ఏం చేయాలి? అప్పుడే భార్య భర్తలకి పెద్ద గొడవ ఆడేసుకున్నారు అనుకోండి, మాలాంటి పాస్టర్ గారు వచ్చారు, ఏం చేస్తారు? ఇద్దరు చెప్తారు, ఇద్దరు నవ్వుతా. ఎవరు? భార్య నవ్వుతుంది, భర్త నవ్వుతాడు. ప్రైజ్ రాడండి, ప్రైజ్ టీ తెత్తది ఆవిడ, ఈయనేమో ఎలా ఉన్నారు అయ్యారు అంత అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏంటంటే పాస్టర్ గారు అర్జెంట్కి వెళ్ళిపోతే మళ్ళీ గొడవ కొనసాగిద్దామని చూస్తుంటారు. దేవునికి స్తోత్రం. ఈయన వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం చేద్దాం, పార్ట్ 2 మొదలెడదామని చూస్తారు వాళ్ళు. అసలు గొడవ ఏంటంటే లోపల వేరే, పైకి. చాలా కుటుంబాల్లో మిత్రులరా మరి సమాధానం లేక, జీవన లేక, ప్రశాంతత లేక, పైకి మాత్రం ప్రశాంతతను ఏం చేస్తూ ఉన్నారు? ఓ మాటలో చెప్పాలంటే నటిస్తూ. ఏం చేస్తూ? నటిస్తూ. లేని ప్రశాంతతను వాళ్ళ ముఖంలో క్రియేట్ చేసుకుంటూ, లేని జీవనను ప్రజలకు చూపిస్తూ మేము కూడా బాగున్నాం అని ఏమండి కథ నడిపిస్తున్నారు. వీళ్ళు ఇంచుమించు ఇరుకోపట్నం లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాళ్ళు అనమాట? పైకి బాగోరు, అవి పైకి బాగుంటారు, లోపల మాత్రం ఏముండదనమాట, ఏ జీవన వాళ్ళలో కనపడదు. పైకి అద్భుతం, సూపరు, ఏమంటే తిరిగిలేని కథ. ప్రియమైన మిత్రులారా, ఈ విషయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, ఏమండి దాస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? మరుగున పడేసి వీళ్ళు మాత్రం లోపల ఉన్నది వేరు, పైకి చూపించేది వేరు. వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, వాళ్ళ జీవితాన్ని ప్రజలకు ఇది తెలియకుండా చాలా జాగ్రత్తగా గుట్టుగా ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇది తెలిస్తే మనల్ని ఎవరు ఏం చేయరు? గౌరవించరు. ఇది తెలిస్తే మనల్ని ఎవరు ఏమండి మనల్ని మంచిగా చూడరనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, లోపల ఒకలాగా బతుకుతూ పైకి ఇంకొకలాగా బ్రతుకుతూ. మీరు చూడండి, చాలాసార్లు డబ్బులు లేకపోయినా డబ్బులు ఉన్నట్టు నటించడం, ఆరోగ్యం లేకపోయినా. కొంతమందికి షుగర్ వచ్చిందానికి ఆ విషయాన్ని ఎవరికి ఏం చేయరు. ఎందుకంటే షుగర్ వచ్చిందని తెలిసిపోతే ఇప్పుడు నాకు నామోచని అలా నటించారనుకోండి, మన షుగర్ వచ్చిందని ముందు చెప్పేసుకుంటే గొడవ ఉంటుందా? గొడవ ఉండదు. షుగర్ లేసేస్తారు మనకి. అలా కాకుండా మనకు షుగర్ లేదండి అన్నాం అనుకో, నీకు తీసుకొచ్చి మొత్తం స్వీట్లన్నీ ఎవరికి పెట్టేస్తారు? మొహమాటానికి తినేసి ఇంటికి వెళ్ళాక ఇబ్బంది పడాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఏం చేస్తారు, జబ్బును కూడా ఏం చేస్తారు, కనపడకుండా కవర్ చేస్తారు. కొంతమంది భక్తి చెయ్యరు, కానీ భక్తి చేసినట్టు ఏం చేస్తారు, అది భక్తి చేయడం వేరు, చేస్తే గొడవలేదు, ఏం చేయరు. కొంతమంది ఉంటారు, నువ్వెప్పుడు ఫోన్ చేయి ప్రేయర్లోనే ఉన్నానంటారు. అర్థమైందా మీకు? 24/7 రాత్రి ఫోన్ చేయి, ఎప్పుడు ఫోన్ చేయి, ఫోన్ ఎత్తకపోతే నేను ప్రేయర్లో ఉన్నానంటారు. ఇప్పుడు నిజంగా ఆలోచించి, నిజానికి మనిషి ఎన్ని గంటలు చేస్తాడు ప్రార్థన? ఇప్పుడు మామూలుగా గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పోనీ మనం ఇన్నిసార్లు చేసినప్పుడు ఎప్పుడన్నా నేను బయటికి వెళ్ళాను కానీ, ఎప్పుడన్నా నేను పడుకున్నాను, ఇలాంటి మాటలు చెప్తే నమ్మొచ్చు. ఇంక ఎప్పుడు ఫోన్ చేసినా ప్రార్థనంటే అనుమానించాలి. అది దేవునికి స్తోత్రం. 24/7 ఎప్పుడు ప్రార్థన చేసి, ఎప్పుడు ఫోన్ చేసినా నేను ప్రేయర్ అన్నాడంటే తేడా. అది దేవునికి స్తోత్రం. విషయం ఏంటన్నమాట, జాగ్రత్తగా వినండి. కొంతమంది భక్తి చేయరు, కానీ ఏం చేస్తారు, భక్తిని నటిస్తారు. అంటే నేను భక్తి పరువుల్లాగా కనబడాలి. భక్తిని ఇప్పుడు బైబిల్ చెప్తుంది, పైకి భక్తి గలవారమని చెప్పుకొనుచు దాని శక్తిని ఆశ్రయించిన వారు. దేవునికి స్తోత్రం. పైకి ఎలా ఉంటారు? అందుకనే బైబిల్లో ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు వేషధారుల్లాగా ఉండొద్దు అన్నాడు. ఎలా ఉండొద్దు అన్నాడు? వేషధారణ అంటే ఏంటి? లేని వేషాన్ని వేయడమే వేషధారణ. మీరు చూడండి, నాటకాలు వేస్తారు కదా,
క్రిస్మస్ కాటికి నాటకాలు వేసేటప్పుడు ఏ రోజు రాజు వేసారు అనుకోండి, ఆడు ఏ రోజు రాజు కాదు, ఏ రోజు రాజు యాసం వేసాడు, కాసేపటికి తీసేస్తాడు. అది ఒరిజినల్, దేవునికి స్తోత్రం. ఇది డూప్లికేట్. ఇప్పుడు కొంతమంది ఏం వేస్తారు, భక్తి వేషం. ఏ వేషం? భక్తి వేషం. భక్తి వేషం వేసి ప్రజలను ఏం చేస్తారు, వాళ్ళు మోసం చేస్తారు. అంటే లోపల భక్తి ఉండదు, ఏం చేస్తారన్నమాట, భక్తి చేసినట్టు నటిస్తారు. ఒకసారి యేసయ్య గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడట, కొద్దికాలం ఉంటానని. అలాగే ఉండమన్నాడట. ఆయన ఉండమంటే ఆడు ఏమంటే వచ్చి యేసయ్య గారు వాటర్ బాటిల్ ఆ రోజుల్లో 10 రూపాయలు ఎంత ఉంటాయి, ఏంటి వాటర్ బాటిల్ కొంటుంటే, ఏటన్నా మీరు దేవుని సొమ్ము ఇలా వ్యర్థం చేస్తున్నారేంటి, మీరు బోర్లో నీళ్ళు తాగేద్దామన్నా అని కూడా అంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన అనుకున్నట్టు ఎవరు బాబు, నాకంటే నేనే ఇది అనుకుంటే నాకంటే చాలా స్ట్రిక్ట్గా భక్తి చేస్తున్నట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మామూలుగా లేదు కథని. ఆడ వస్తుంటే వాటర్ బాటిల్ కొంటాను కూడా భయపడి కూడా అంట. ఎందుకంటే మరి ఈ డబ్బులన్నీ వ్యర్థం చేస్తాడంటే పరిసరికి వాడాలని కూడా అంట. ఆ తర్వాత ఎప్పుడైనా ఒకసారి వచ్చాడు గడట, అన్న మీ ఏమన్నా నాకు పాత ఏమన్నా బట్టలు ఉంటే ఇవ్వండి అన్నాడు. ఎందుకురా కొత్త కొనుక్కో, ఎందుకన్నా డబ్బులు వేస్ట్ చేస్తారు మీరు, మీ లూజ్ అయిపోయినాయో లేకపోతే పొట్టు అయిపోయినాయో ఏమిటి ఉంటాయి కదా, ఈ దేహానికి ఎందుకన్నా అలాంటి ఏదో ఒకటి ఏం చేయాలి, మనం కథ నడిపేయాలి అన్నాడు. బాబోయ్ మామూలు క్వాలిటీ కదా ఇది, అద్భుతమైన క్వాలిటీ. ఆ తర్వాత ఒకసారి కటింగ్ వేయించుకుంటాకే డబ్బులు అడిగాడంట. డబ్బులు అన్నా కటింగ్, సరే ఇంతకీ పెట్టుబడి ఎంత ఎవరిది, మళ్ళీని ఈయన దగ్గర అన్నం తింటాం, ఈయన దగ్గర పెట్టుబడి అంతాను, డబ్బులు ఏంటో 2 రూపాయలు ఎంత ఇచ్చాడంట. ఆ రోజులు వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చాడంటాడు. ఇదే రా గుండు కొట్టించుకున్న కటింగ్ అంటే, అన్న మనకు అందం ఎందుకన్నా, మనకి ఎలా సరిపోద్ది, ఎందుకంటే మనకి ఇప్పుడు అర్జెంటుగా ఆ ఇప్పి కటింగ్లో అవన్నీ మనకు అవసరమన్నా, మనకి లోకం పెద్ద అవసరమన్నా అని సరిగా మామూలు నన్ను కూడా గుండు కొట్టించుకోమన్నాడు. ఏటో కొంతకాలం అయిన తర్వాత యేసయ్య గారిని వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఒక 6 నెలలో 8 నెలలో ఉండి ఆయన అనుకున్నాడంటే, దేవుడు నన్ను సరిచేస్తాను కానీ పంపాడేమో అని అనుకున్నాడట ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏది మాట్లాడినా సరే అలా మాట్లాడేవాడు. ఆ తర్వాత ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే వాళ్ళు ఊరు వెళ్ళాడంట. ఈయన ఈ గొడవ ఏంటో ఏమైపోయాడో తెలుతలేదని వెళ్తే వీడు ఆ ఊరి ఎంట్రన్స్లో దిమ్మ మీద కూర్చుని సిగరెట్ కాలుతున్నాడంట. ఇది యారా ఇలాగైపోయి ఎంతో క్వాలిటీగా ఉండేవాడు కదంటే, అప్పుడు తెలిసిన సంగతి ఏంటంటే ఆడు ఆల్రెడీ ఏదో ఒక కేసులో ఇరుక్కున్నాడు. వాడు ఆ కేసు నుంచి దాక్కోవడానికి ఇక్కడ చేరాడు. ఆడు ఆకారం తెలకుండా ఉండడం కోసం గుండు కొట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆడు ఏం చేశాడనమాట, అలాగే ఈయన దగ్గర పబ్బం నడుపుతూ వచ్చాడు. లోపల ఉన్నది కాదు, అది ఏంటనమాట, నటన. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ చెప్తుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె. కొంతమంది చూడండి చర్చిలో ఎక్కువ చేస్తారు పెద్ద, వాళ్ళకి మైక్ ఇచ్చామా మనకు టైం గీవింగ్ ఏం చూడరు. అన్నం తిని గారు కొంతమంది ప్రార్థనిస్తే అది చచ్చిపోయి ఎండిపోవాలి కానీ ముగించరాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకున్న మొత్తం వాక్యం అంతా చూపించాలని ఏం చేస్తారన్నమాట. కొంతమంది వాళ్ళు చెప్పాలనుకుంటే అంతా దేంట్లో చెప్పేస్తారు, పేదలు చెప్పేస్తారు. ఒకళ్ళకి అంటారు ఇలా గ్రీటింగ్స్ కాదు ఏం కాదు పేదనిద్దామంటే పేదనిచ్చిన ఒకటే వాక్యం ఇచ్చిన ఒకటే చెప్పాలనుకుంటే అంతా దాంట్లో చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, కొద్దిమంది మనం చూస్తూ ఉంటే వేషధారులాగా ఆ బైబిల్ చెప్తుంది, వాళ్ళు సమాజ మందిరాల్లో ప్రార్థన చేస్తారు, వీధి మూలల్లో ప్రార్థన చేస్తారు. రెండోది ప్రభు చెప్పాడు, మీరు ఉపవాసం ఉండేటప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు. వాళ్ళు ఏం చేస్తారు, ముఖం వికారం చేసుకుని దుఃఖముఖులై వాళ్ళు ఆల్రెడీ ఉపవాసం ఉన్నానని మొదలెడతారు. ఇప్పుడు బ్రదర్ టీ తాగుతారంటే ఈవేళ ఫాస్టింగ్ అండి, నేను ఈవేళ ఏంటి ఫాస్టింగ్ జ్యూసులు ఏం చేస్తూ ఉంటారు, మొత్తం ఏం చేస్తారన్నమాట, అన్నం తప్ప అన్నీ తినేస్తారు. దేవునికి స్తోత్రం. అన్నం తప్ప అన్నీ తినేసి మళ్ళీ మాట్లాడితే ఏమంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఫాస్టింగ్ ఎందుకు చేస్తాం, దేవుడి దగ్గర నుంచి శక్తి సంపాదించుకోవడానిక, పబ్లిసిటీ సంపాదించడానిక? దేవుడి దగ్గర నుంచి ఏమి సంపాదించాలి. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, మీరు ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉండొద్దు, అసలు నీవు ఉపవాసం ఉన్న సంగతి ప్రపంచంలో ఎవరికి తెలియకూడదు. రహస్యమందు చూచు తండ్రికి తెలియాలి. దేవునికి స్తోత్రం. రహస్యమందు చూసే తండ్రికి తెలియాలి, అంతే తప్ప కనబడితే ప్రతి ఒక్కడికి నేను ఫాస్టింగ్. ఓ విషయం ఏంటంటే ప్రియమైన మిత్రులారా, అది చూడడానికి రమ్యమైంది కానీ దాంట్లో ఏముండదు విషయం.
ఆ పట్టణము చూచుటకు రమ్యమైనది, కానీ దాంట్లో నీళ్లు మంచివి కాదు. అది దీవెనకరంగా లేదు. మిత్రులారా, మీరు చూడండి, ఆ ఊరు ఎలాంటిదంటే, ఆ ఊరిలో ఉండలేం. ఆ ఊరిలో ఉండడానికి దారి ఉండదు, కానీ ఆ ఊరిని వదలలేం. కొన్ని కథలు ఎలా ఉంటాయంటే, ఆ వదలలేము, ఉండించుకోలేము. దేవునికి స్తోత్రం. వాళ్ళని ఏం చేయలేం, వదలలేం. అలాగని ఆడు ఉంటే బీపీ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఉండలేం. దేవునికి స్తోత్రం. అదో రకమైన రిలేషన్. వాళ్ళు లేరనుకో ఫోన్ చేస్తాం, ఎక్కడున్నా. తీరా వచ్చిన తర్వాత ఆడు వచ్చిన కాడి నుంచి టెన్షన్ మనకి. దేవునికి స్తోత్రం. వదలలేము, ఉండొచ్చు. ఈ ఊరోళ్ళు కూడా పోనీ ఇంత నీళ్లు బాగాలేవు, కథ బాగాలేదు, ఊరు వదిలేసి పోవచ్చు కదా, పోలేరు. ఈ ఊరు వదిలేసి పోలేరు. అలాగని ఆ ఊళ్ళో ఉండలేరు. దేవునికి స్తోత్రం. అలాగని ఆ ఊళ్ళో ఏం చేయలేరనమాట, ఉండలేరు. ప్రియమైన మిత్రులారా, ఆ ఊరిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే, అలాగ భరిస్తూ ఉంటారు తప్ప ఆ ఊరిని వాళ్ళు ఏం చేయలేరన్నమాట, వదలలేరు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమంది వ్యక్తులను కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాంతాలు కానివ్వండి, కొన్ని విషయాలు కానివ్వండి, మనం చాలాసార్లు అంటాం, మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదండి, వదలలేము. దేవునికి స్తోత్రం. అలాగని వాళ్ళతో మనం నిత్యము ఏం చేయలేము, స్నేహము చేయలేము. ఇది ఎరుకోలో ఉన్న ఓ పెద్ద దారుణమైన సంగతి. మిత్రులారా, దీనివల్ల మన జీవితంలో ఏముండదు అనమాట, ఏమండి, దీవెన కనబడదు, ఆశీర్వాదం కనబడదు. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ ఏం చెప్పాలంటే, ఆ ఊరిని గూర్చి ఒక దాపరికం రన్ అవుతుంది. అక్కడ ఏమో రన్ అవుతుంది అనమాట. ఉన్న విషయాన్ని వాళ్ళు ఏం చేయట్లేదు, ఏమండి, చెప్పకుండా దాన్ని అలాగ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని అలాగ మెయింటైన్ చేస్తూ ఏం చేస్తున్నారు, వస్తున్నారు. ఆ ఊరిలో ఉన్న ఇబ్బంది ఎవరికి చెప్పుకోవడానికి వీలు లేదు. అలాగే దాన్ని ఏం చేస్తున్నారన్నమాట, కవర్ చేసుకుంటూ జీవితం వెళ్ళబుస్తున్నారు. అక్కడ మంచినీళ్ళు తాగడానికి లేదు, బట్టలు ఉతుక్కోవడానికి లేదు, సుఖంగా లేదు, సౌకర్యవంతంగా లేదు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు, అలాగ దాన్ని భరిస్తూ వస్తున్నారు, అలాగ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఏమంటే కడుపు చింపుకుంటే ఎక్కడ పడుతుంది, కాళ్ళ మీద పడుతుందని. ఇంక ఎవరికి చెప్పకుండా ఏం చేస్తున్నారు, అలాగ మూసుకొని జాగ్రత్తగా జీవితాన్ని ఏం చేస్తున్నారు, రన్ చేస్తున్నారు. బాగున్నారంటే బాగలేదు. ఆ భర్త అన్నవాడితో యాతన, చెప్పుకుంటే సిగ్గు, కనుక అలాగా మెయింటైన్ చేస్తూ వెళ్తారు. భార్య చూసారు, ఆవిడ అసలు మాట ఎందు అయినా సరే, ఎవరికైనా చెప్పుకుంటే భార్య చేతులు తనులు తినబెట్టరు అంటారని అలా చెప్పుకొని అలాగా. ఆర్థిక పరిస్థితి బాగోదు, అన్ని అప్పులు, అన్ని సమస్యలు, అయినా సరే మరి సమాజంలో బాగోదు కనుక ఏదో ఒకటి చెప్పుకొని రేపో ఎల్లుండో అతలేండో అదో ఇదో మొత్తానికి అలా రన్ అవుతుంది. 24 గంటలు ఒక మాట ఏంటంటే, దాచుకొని బతకడం. ఏం బతకడం అంటే, లోపల ఉన్నది ఒకటి, పైకి బతికేది ఒకటి. లోపల అంతరంగంలో ఎవరైనా కనబడితే చెప్పేసుకుందామా, ఏమంటే మన బాధ అంతా చెప్పేసుకుందాం. ఎన్నో బాధలు లోపలంతా, మామూలు కథ కాదు, లోపలంతా ఎన్నో బాధలు. అయినా చెప్పుకోవడానికి పని అవదు. ఎవరితో చెప్పుకుంటాం, ఈయనతో చెప్తే మళ్ళీ ఆయనకి చెప్పేస్తాడేమో, అదో గొడవ. మళ్ళీ ఈయనతో చెప్పితే వీళ్ళకు చెప్పేస్తారేమో, అదో గొడవ. ఎవరికే చెప్పకుండా మనలోనే అందుకునే ఏమవుతుంది, ఒత్తిడి జనాలకు ఏమైంది ఇప్పుడు. ఎందుకంటే అది చెప్పుకోవడానికి వీలు లేని ఓ భయంకరమైన సమస్య. చాలాసార్లు అంటూ ఉంటారు, మీకేంటి సార్, మీకు సూపర్ అలాగుంది ఇలాగుందంటే మనం అనుకుంటాం, నీకేం తెలిసిరా బాబు, మీకేంటి అన్నావు, కానీ మా కథ వెళ్తే ఎంత ఘోరంగా ఉంటుంది. జనం అందరూ ఏమంటారు మనల్ని చూసి, మీరు సూపర్ సార్, మీరు చాలా అదృష్టవంతులండి, మీరు చాలా ఏమండి సూపర్ అండి అని జనం అంటూ ఉంటే మన మనసులో అనిపిస్తుంది, నీకు అలా కనపడుతుంది, కానీ అసలు నా కథ నీకు ఏం తెలుసు, నా పరిస్థితి నీకేమీ తెలుసు. చూచే వాళ్ళందరికీ సూపర్గా కనపడుతున్న ఈ జీవితం, ఆ జీవితంలో మాత్రం ఏం లేదనమాట, సుఖం లేదు. చాలాసార్లు పైకి అలాగే కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట మీరు చదవండి. ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతడు తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడింది. జాగ్రత్తగా వినండి.
మిత్రులారా, చుట్టూ సైన్యము ఏం చేసిందట? ఆ రాజ్యం చుట్టూ ఏమండి ఆ సిరియా సైన్యం చుట్టూ ముట్టేసిందట. బయట వారు లోపలికి, లోపల వారు బయటికి రాకుండా మొత్తం సైన్యం చుట్టుముట్టేస్తే మనం కరోనాలో క్వారంటైన్లో ఎలా ఉన్నామో అలా ఉన్నారు వాళ్ళు. ఎక్కడ? లోపల బయట నుంచి వస్తువులు ఏమి లోపలికి వెళ్ళడంలా, కూరగాయలు వెళ్ళటం లేదు, ధాన్యం వెళ్ళడం లేదు. ఏమండి ఆ లోపల ఉన్న ఎంతకాలం ఉంటుంది? కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి కదా, లోపల ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చిందనమాట? కరువు. ఏమొచ్చేసింది? కరువు. ఎంత కరువు వచ్చేసిందంటే గాడిద తలకాయి 80 రూపాయలకు అమ్ముడవుతుందట. ఏ తలకాయ? సాధారణంగా ఇశ్రాయేలీలకి పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అని ఉంటాయి. వాళ్ళు పవిత్రమైనవే తింటారు, అపవిత్రమైనవి తినరు. గాడిద అనేది వాళ్ళ అపవిత్రమైన జంతువుల లిస్టులో ఫస్ట్ లిస్టులో ఉండేది పంది, గాడిదను. ఇప్పుడు గాడిదని లెక్క ప్రకారంగా మన ఇంటికి తీసుకెళ్ళి విందెట్టినా తినరాళ్ళు, డబ్బులు ఇచ్చినా తినరాళ్ళు. కానీ ఆకలి ఎలాంటిదంటే మనకు చెప్తారు చూసారా, ఆకలి రుచి ఎరగదు. ఆకలేసినప్పుడు, బాగా ఆకలేసినప్పుడు ఏదో ఒకటి ఏం చేస్తారు, వాళ్ళు తినేస్తారు. ఆ కడుపు నిండిపోయినోడు కొత్త పేర్లు, ఉప్పు తక్కువైంది, లేకపోతే ఇది తక్కువైంది, అది తక్కువైంది అంటే బాగా కడుపు నిండిపోయింది. ఇదే మనకి స్తోత్రం. అలా కాకుండా ఆకలేసినోడు అది ఏది చోటు ఏదో ఒకటి తినేస్తాడు. ఇప్పుడు వాళ్ళ కథ ఎలా మారిపోయిందంటే, ధనవంతులు ఉన్నారు చూసారు, ధనవంతులట పక్కన పడిపోయిన గాడిదలు, చచ్చిపోయిన గాడిదలు ఉంటే ఆ గాడిద తలకాయలు వ్యాపారస్తులు బిజినెస్ చేశారట. అది ఎంత దాకా పోయిందంటే దాని డిమాండ్ ఆ రోజుల్లో 80 రూపాయలకి వెళ్ళిందంట. ఈ రోజుల్లో 80 రూపాయలు కాదు, ఆ రోజుల్లో 80 రూపాయలు. యేసుప్రభు కాలంలోనే ఒక రోజు కూలి, ఒక మనిషి కూలి దేనారం అంటే ₹10. యేసుప్రభు కాలంలో. పోనీ యేసుప్రభు కాలం లెక్కల్లో లెక్కేసుకుంటే 80 రూపాయలు అంటే ఎన్ని రోజులు జీతం? 80 రూపాయలు అంటే 160 రోజులు జీతం. ఇప్పుడు మీరు లెక్కేసుకోండి, మన దాంట్లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఇప్పుడు ఎంత జీతం సాధారణంగా? ఎందుకు పని చేయనోడికి 500. వాడు ఎందుకన్నా పని చేస్తే దేవునికి స్తోత్రం. ఇంచుమించు సుమారు యావరేజ్న 500 వేసుకుంటే 80,000. దేవునికి స్తోత్రం. రోజుకి 500 వేసుకుంటే ఎంత? గాడి తలక 80,000 ఎట్టు కొనాలంటే ఆడు ఎంత కోటీశ్వరుడు అయి ఉండాలా? ఇప్పుడు మనం మేక తలకాయ కొనడానికి 80,000 అంటే ఎవడు కొంటాడు? ఎవడు కొండవు. కానీ ఆకలేసింది కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆస్తున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. ₹1 ₹5 అంటే దగ్గర ఒక 5,000 రూపాయలు అనుకోండి యావరేజ్ని, అలా కొనుక్కుంటున్నారు. విషయం ఏంటంటే ధనవంతులు అలాగా కొనుక్కుంటూ ఉంటే పేదోళ్ళ దగ్గర ఏమీ లేదు, పేదోళ్ళ దగ్గర డబ్బు లేదు కొనడానికి. మరి పేదోళ్ళు కూడా బతకాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నీ పిల్లలను ఇవాళ వండేసుకుందాం, మన ఇద్దరం తినేద్దాం, రేపొద్దున్న ఏం చేద్దాం, నా పిల్లలు వండుకుని తినేద్దాం. మీరు చూడండి, ఎప్పుడైనా సరే తల్లి తన బిడ్డ కోసం త్యాగం చేస్తుంది, కానీ బిడ్డను చంపేసుకోవాలని ఇప్పుడు ఏ తల్లి అనుకో. ప్రభువు తన ప్రేమను పోల్చినప్పుడు కూడా ఇలా చెప్పాడు, కడుపును పుట్టిన బిడ్డను తన తల్లి అయినా మరుస్తుందేమో కానీ, అంటే దాని అర్థం ఏంటి? కడుపును పుట్టిన బిడ్డను తల్లి అసలు మరవదు. ఒక్కవేళ మరిస్తే తల్లనా మరుస్తుంది, కానీ నేను నిన్నేం చేయను అంటే ప్రేమను వర్ణించడానికి దేవుడు వాడుకున్నది ఏంటన్నమాట? తల్లి ప్రేమ చాలా గొప్పది. సాధారణంగా తండ్రి అయినా కోప్పడతాడేమో, కానీ కొన్నిసార్లు తల్లి ఏం చేస్తుందనమాట, పిల్లల్ని ఏం చేస్తుందనమాట, ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది. అలాంటి తల్లి ఆకలి బాధ తట్టుకోలేక బిడ్డలను ఏం చేస్తున్నారట, బిడ్డను వండేసుకునే స్థాయి అంటే ఇక మరి ఎంత కఠినమైన కరువు తాండవిస్తూ ఉందో ఆ ఏరియాలో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ నిన్న తన బిడ్డను ఇచ్చేసింది, వండేసుకుని తినేశారు. రేపు ఇంకొక ఆవిడ బిడ్డను ఇస్తానంది. ఇప్పుడు ఆవిడేంది, కడుపు నిండిపోయింది కనుక ఇప్పుడు ఏమంటుంది, ఆ పిల్లోని దాచేసింది. తల్లి ప్రేమ కదా, నా పిల్లోని ఎలా చంపేస్తానని దాచేసేసరికి రాజుగారు ఆ ప్రాకారం మీద తిరుగుతున్నాడట, బుర్ర పని చేయగలదు. దేవునికి స్తోత్రం. రాజ్యం క్షేమంగా ఉండాలంటే అన్నీ బాగుంటే ఎవడైనా వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఏది బాగాలేనప్పుడు వెళ్ళివాడు గొప్పడు. దేవునికి స్తోత్రం. అన్నీ బాగున్నాయి అనుకోండి, ఎవడైనా వెళ్తాడు, దాని ఏముంది. ఇప్పుడు మన ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు, తలకు లచ్చ తెస్తున్నారు అనుకోండి, బ్రహ్మాండంగా మనం ఇల్లు కట్టవచ్చు, కరెంట్ బిల్ కట్టవచ్చు, ఏమి చేయొచ్చు. అసలు ఎవడో ఏమి చేయకుండా మంచాలు కట్టడం కావడం, లీవ్ కూడా పడుకుంటే వీళ్ళందరికీ అన్నమెట్టి మేపాలంటే మన సత్తా తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. విషయం ఏంటనమాట, ఇలాంటి సందర్భంలో ఏమీ లేదు, రాజుగారికి బుర్ర పని చేస్తలేదు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. అల్లకల్లోలంగా జనాలు అందరూ ఏడుతున్నారు. పిల్లలు వండుకునే వాళ్ళు ఒకళ్ళంటే, గాడిదలు అమ్మేసి వాళ్ళు ఒకళ్ళంటే, పౌరప్రేట అమ్మే రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ లోపల రాజుగారు తిరుగుతున్నారట. ఎక్కడ?
యథాప్రకారం. ఈ లోపల ఆ స్త్రీ పిలిచిందంట రాజుగారిని, రాజా రాజా నాకు నువ్వేం చేయి, న్యాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఆయన అన్నాడంట, యెహోవా సహాయము చేయనిది నేను ఎక్కడి నుంచి నీకు సహాయము చేయ. ఆయన అన్నాడంట వేరేదనుకుని మన ఖజానాలోంచి ఎత్తాకి ఏమి ద్రాక్షారసం కానీ ఏమీ లేవమ్మా మన దగ్గర. ఖజానాలోంచి ఎత్తాకి ఏమీ లేదు, నయా పైసా లేదు, రొట్టె ముక్క కూడా లేదు. నువ్వు అడుగుతాకి దారి లేదు, నేను ఎత్తాకి దారి లేదు. అలా ఉంది కథ. యెహోవా మనల్ని కనికరించలేదు. అప్పుడు ఆవిడ అందంటే, అది కాదండి బాబు, నాకు న్యాయం తీర్చండి. ఏంటి న్యాయం? నిన్న నా బిడ్డను వండుకుని తినేసాం, ఇప్పుడు ఇస్తానంది, ఇప్పుడు ఏం చేయట్లేదు. మీ ఇంట్లోంచి నాకు రొట్టె ముక్క వద్దు, మీ ఇంట్లోంచి ద్రాక్షారసం వద్దు, మీ ఇంట్లోంచి ఏమొద్దు, నాకేం చేయాలి? వాళ్ళ పిల్లని ఇప్పించండి, మేము తినేస్తాం. ఈ మాట విన్నప్పుడు రాజుకి బుర్ర పాడైపోయి అతడు ఏం చేశాడట, రాజవస్త్రాలు చింపేశాడట. జాగ్రత్తగా వినండి. రాజవస్త్రాలు చింపేస్తే లోపల ఏముందట, గోనె. మనం ఆ స్త్రీ అనుకుంటుంది కష్టాలు నాకే ఉన్నాయి, రాజుగారికి ఏమీ లేవు. ఆయన రాజవస్త్రాలు వేసుకుని తిరుగుతున్నాడు, ఆయన ఖజానాలో బోల్ డబ్బులు ఉంటాయి, ఆహారం ఆయనకు ఉంటుంది. మనం పేదోళ్ళం కనుక మనకు లేవు, కానీ ఆయన దగ్గర మాత్రం చాలా. ఆయన ఇప్పటికీ ఏమండి నెంబర్ 1 భోజనం చేస్తున్నాడు, నెంబర్ 1గా బతికేస్తున్నాడు రాజు కనుక. యాకోబు అన్నాడు చూశారు, మన యాకోబు గారు మనకి బాగా తెలుసు కదా. యాకోబు ఎంతో కాలం యాక్ట్ చేశాడు, లోపల వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే ఇక్కడ తండ్రిని మోసం చేశాడు, తర్వాత అన్నయ్యని మోసం చేశాడు, మూడు యాసాలు వేసి ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు, పద్దెనరా వెళ్ళిపోతే అక్కడ మాంగారు లాభాన్ అనేవాడు, మనోడి కంటే ఒక 7 ఆకులు ఎక్కువ వేసేవాడు. అక్కడ మనోడు ఎలా అంటే ఒక అమ్మాయిని చూపించి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేశాడు, దేవునికి స్తోత్రం. అలాగలాగా తెలియకుండా నాకు చెప్పాడు, దేవునికి స్తోత్రం. రాహేలుని ప్రేమిస్తే ఎంతమంది తగులుకున్నారు మనోడికి? వాళ్ళ దాస్యం దగ్గర నలుగురు తగులుకున్నారు, పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత మంగారు ఏం చేసేవాడంటే మందలు నేర్పించాడు, 10 సార్లు జీతం అని చేయడంట. ఎవరికి మాట్లాడితే జీతం ఇదని కూడా అంట. ఫర్ ఎగ్జాంపుల్ జీతం ఉండుకొని పెరగల తగ్గదా? ఇప్పుడు ఈ నెల 10,000 అబ్బాయి నీకు నాకు జీతం ఎక్కడి నుంచి అని కూడా అనుకో, వచ్చిన అదే కుదురుతుంది ఇంతేలే అని వాడు, దేవునికి స్తోత్రం. మళ్ళీ 6 ఏళ్ళు దిక్కులే చేసేవాడు. ఎవరు? ఎందుకంటే వీళ్ళేమో మొత్తం భార్యలందరూ ఆయన తాలూకే. ఎవరి తాలూకే? లాభం తాలూకే. ఏమన్నంటే మీరు వెళ్ళిపోతారు, మా నాన్న దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంటికి వచ్చి తిప్పుకోవడం ఉండదు, దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చి ఏం చేస్తాకూడదు, లాభాన్ని ఇలా చేయడం అలా చేశాడని మన నాన్న కదా, మా నాన్న అంటే నువ్వు చెప్పాడు దేవునికి స్తోత్రం. ఏమంటాకూడదు. అలాగని అక్కడ లాభము ఉండదు. యాకోబు అంటాడు, మంచిగా నా తల ఏమైపోయింది, తడిసిపోయింది. ఎండకి నేను బాగా ఎండిపోయాను. 20 సంవత్సరాలు నా యవ్వన కాలం అంతా నేను ఏం చేశాను, మీ మందల కోసం నేను పాటికి పడ్డాను. విషయం ఏంటంటున్నారు, లాభాలు కొడుకులు లాభాలు ఎంజాయ్ చేస్తుంటే మనోడు సేకరణ చేస్తుండే, లోపల ఉళ్ళు ఉబ్బోతుంది. ఎవరికి? సంపాదన మాట్లాడి బడాయి ఆడలేదు వచ్చింది, అదే స్తోత్రం. సంపాదన ఏమో మంది. ఏమంటే ఆ అనుభవించడం వల్ల పొగలు వచ్చేస్తూ ఉంటుంది. ఏమంటే ప్రియమైన మిత్రులారా, ఏం చేయాలో అర్థం కాదు, అర్థమయ్యేది కాదు. పోనీ ఇంటికి పోదామంటే ఆడు ఎవడు అన్న మూర్ఖశేమంటే దేవునికి స్తోత్రం. ఆ గొడవ నుంచి ఇంటికి పోదాం, కోపమిచ్చి పోదాం అనుకోండి, కోపమిచ్చి పోదామంటే వీడికంటే దారుణం, వీడు జీతమే మారుతున్నాడు, అసలు లైఫ్ లేకుండా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆడు ఏమంటే ఆ అన్నయ్యకి భయపడేమో ఊరు మార్చలేకపోతున్నాడు. ఇక్కడ ఉంటేనేమో అతనికి ఏమవట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చాలా ఒకసారి బాధపడతాడు. నేను నా బిడ్డల కోసం నేను ఎప్పుడు సంపాదించుకుంటాను, ఇంకా అర్థమవడం నీకోసమే సేకరణ చేస్తే నా జీవితం పెట్టి నాకు. మిత్రులారా, తర్వాత మంగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు చాలా తెలివితేటలు ఉపయోగించి మొత్తానికి మందన ఏం చేయడు, పెంచాడు. ఓ రోజు జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా ఆ పిల్లలు కూర్చోబెట్టి మంగారు బొచ్చుగా తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మంగారు మీద ఏం చేయడమంట, మీ నాన్న చేసిన కథ ఇది, మీ నాన్న పరిస్థితి ఇది, నేను ఎందుకు కష్టపడుతున్నాను, మన పిల్లల కోసం మన 11 మంది ఉన్నారు, ఇప్పుడు మనకు గొర్రెలు కూడా లేవు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నాన్న అంటే మీ నాన్న చేసి మీ అన్ని అడ్డిపోతాడు, అందుకే మొత్తానికి ఎక్కిచ్చేయడం దేవునికి స్తోత్రం. మొత్తానికి అది ఎక్కిచ్చేస్తే వాళ్ళు సొంత తండ్రి మీద ఎవరు చెప్పి చిచ్చి అలగడం మన. అయితే ఏం చేద్దామంటే ఇక్కడి నుంచి అర్జెంట్గా మీ నాన్న నాకు ముందు వెళ్ళిపోతాం, వస్తే మళ్ళీ ఏదోలాగా ఏం చేస్తాడు, మళ్ళీ కూర్చోలేడు. మీ ఓడు మామూలు తెలివినోడు కాదు, ఎందుకంటే మోసగాళ్ళకి మోసగాడు, నేనే మోసగాడు, మనోడు ఇంకా మోసగాడు, ఏదో చెప్పి కూర్చేస్తాడు. కనుక ఆడికి టాటా కూడా చెప్పకూడదు, మనం వెళ్ళిపోవాలంటే వాళ్ళని బయలుదేరి సగం దూరం వచ్చిన తర్వాత ఏమంటే జరిగిన సంభవం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అది వదిలించుకున్నాడు, కానీ వీడికి అల్లా కూర్చోతున్నాడు. ఎవరు?
అన్నయ్య ఇచ్చేసినట్టు, అన్నయ్య మీద పడిపోయినట్టు, అన్నయ్య. ఎందుకంటే ఏమంటే ఆ అన్నయ్య యొక్క నిజ స్వరూపం ఏంటో ఎవరికి తెలుసు, బాగా తెలుసు. ఇంకా అదే కక్షతో అదే పదతో ఉన్నట్టు దర్శనం ఎత్తున్నాడు. అప్పుడు వాళ్ళందరినీ పంపేయడాడు. మొత్తం ఆస్తిని, పిల్లల్ని, బాగా ప్రేమించిన రాహీని ఎక్కడ ఒక పెట్ల కూడా పంపాడు. అందరిని పంపేసి యాకోబు ఒక్కడు అక్కడ ఏం చేశాడు, అక్కడ మిగిలిపోయి ఇప్పుడు వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా నువ్వు నన్ను ఏం చేయాలి, ఆశీర్వదించు. అక్కడ మీరు చూడండి, నా ముందు వచ్చిన ఉంటుంది అతడు దాసీలు, దాసులు, గొర్రెలు, గాడిదలు ఆవిడ కలిగిన వాడు ఆయన చాలా సమృద్ధితో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు, అన్నీ కలిగి నీవు నన్ను ఏం చేయాలి. ఇంకా ఆశీర్వాదం ఏంటంటే ఇన్ని ఉన్నాయి కానీ అతని జీవితంలో సుఖం లేదు, ఏం లేదు. ఎప్పుడు ఒక టెన్షన్ రన్ అవుతూ వస్తుంది. చూడడానికి ఎలా ఉన్నాడు యాకోబు గడ్డ 4 భార్యలు, 3 మంది పిల్లలు, గెంపడి పిల్లలు, పైపించి అందరూ మా పిల్లలు, మామూలు రూబేని మొదలుకొని ఏమంటే శంకరుడు వరకు సోపరు, మళ్ళీ 4 భార్యలు, పైపించి గాడిదలు, గొర్రెలు, చూడడానికి సోపరు, అందరికి అలా కనపడుతున్నాడు. కానీ యాకోబు కథ ఎలా ఉందంటే, నాకంటే ఆటో డ్రైవర్ బెటరేమో, నాకంటే ఆడ బెటరేమో, ఆ గొర్రెలు కాచుకుని ఏ దగ్గర పని చేసుకుని చూసి అనుకుంటూ ఉంటాడు. నాకంటే ఇడే బెటర్, ఎందుకంటే నెలకి ఎంత కొంత చేతి వరకు వెళ్ళిపోతాడు, నా జీవితం ఇంత ఘోరంగా ఉందంటే, ఇంత పరిస్థితి. అందరినీ పంపేసి యాకోబు అప్పుడు ఏం చేశాడు, మిగిలిపోయి ఆ రాత్రి కూర్చుని దేవుడి దగ్గర ఏం చేస్తానమాట. మనం ఆల్ నైట్ అని పెట్టుకుంటాం పేరు, ఆల్ నైట్ చేయము. దేవుడికి స్తోత్రం. పేరుకే ఆల్ నైట్, ఏదో టైం నుంచి ఏదో టైం వెళ్ళిపోతూ ఉంటాం మనం, దేవుడికి స్తోత్రం. కానీ యాకోబు ఆల్ నైట్ అని మొదలెట్టలేదు, దిక్కులేక మొదలెట్టాడు, ఆల్ నైట్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసి దేవుడితో చెప్తున్నాడంటే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు అన్నాడంట, ఆశీర్వదించాలంటే ముందు ఏం చేయాలి, మొత్తం సెటిల్ చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ బాగుండాలి, దేవుడు దీవించాలి. దేవుడికి స్తోత్రం. క్రెడిట్ స్కోర్ ఎలా ఉండాలి, క్రెడిట్ స్కోర్ మొత్తం పడిపోతే మరి శాంక్షన్ అవ్వాలి కథ. దేవుడికి స్తోత్రం. మరి నీ కథ ఏం బాగాలేదు, చాలా సెటిల్మెంట్లు ఉన్నాయి, నీ మాట్లాడాల్సింది చిన్నప్పటి నుంచి అన్ని మాట్లాడాలి. రేపు వస్తాను, రేపు ఇంకా తీపడిగా కూర్చొని మాట్లాడుకుందాం అంటే యాకోబు రేపు వద్దు, నువ్వేం చేస్తావో ఇప్పుడే నన్ను దీవిస్తావా, నేను చేసిన వాళ్ళకి శిక్షిస్తావా, కుట్టేస్తావా, తిట్టేస్తావా, ఏదో ఒకటి చేయి. ఇప్పుడు ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను, ఈ వ్యాధిని నేను భరించలేకపోతున్నాను. చూడడానికి అందరికీ సూపర్గా యాకోబు అంటున్నారు, కానీ నా లోపల ఉన్న ఆందోళన ఎవరికి, నా లోపల ఉన్న కంగారు ఎవరికి, నా లోపల ఉన్న ఆ భయంకరమైన వేదన ఎవరికి తెలియదు. నా భార్యలకు కూడా తెలియదు, నా పిల్లలకు కూడా తెలియదు. వాళ్ళు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారు, ఎందుకు వెళ్ళిపోమన్నానో కూడా వాళ్ళకి తెలియదు. నా దగ్గర దాసులు ఉన్నారు, వాళ్ళందరినీ పంపేసి వాళ్ళకి కూడా తెలియదు. నాలో గుడి కట్టుకున్న వేదన ఎవరికి తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు నన్ను మాత్రం ఏం చేయాలి. అప్పుడు దేవుడు అన్నాడట, ఆశీర్వదిస్తాను, నీ పేరు చెప్పాడు. అప్పుడు ఏమన్నాడట, నీ దగ్గర ఎందుకు ప్రభావ, ఇప్పుడు దాకా నేను కవర్ చేసిన మాట వాస్తవం, రోజు ఊరికో పేరెట్టి తిరిగాను, దేవునికి స్తోత్రం. ఆ క్రితం ఏమన్నాడు, తండ్రి అడిగితే యాకోబు అన్నాడు, యాషోబు అన్నాడు. ఎందుకంటే అక్కడ పని అయితే అలాగా, దేవునికి స్తోత్రం, ఎక్కడ పని అయితే. కానీ దేవుడి దగ్గరికి వచ్చాక అన్నాడు, నీ దగ్గర అబద్ధం ఆడినా, నేను ఎవరిని, పుట్టినగాడి నుంచి యాకోబుని, పుట్టినగాడి నుంచి అన్ని మోసాలు, అన్ని దగాలు, అన్ని కథలు. ఇది నా చరిత్ర. నువ్వు ఏం చేస్తావో, దేనికి శిక్షిస్తావో, ఏం చేస్తావో చేసి సెటిల్మెంట్ చేసి నాకు ఏదైనా దేవుడితే నన్ను సెటిల్ చేయి, లేకపోతే నేను ఏదో చేయి అని దేవుడి దగ్గర పడగా దేవుడు అతన్ని కనికరించి, బైబిల్ చెప్తుంది, దేవుడు అతన్ని అక్కడ ఏం చేశాడట, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం చేశాడట, ఎప్పుడు ఆశీర్వదించాడు, పేరు చెప్పాక, పేరు చెప్పకుండా, పేరు చెప్పిన తర్వాత దేవుడి దగ్గర ఏం చేయకూడదు. మనం దేవుడి దగ్గర కూడా ఏం చేస్తాం, దాచేసి. ఇప్పుడు దేవుడికి తెల్దా, గాజీ వెళ్ళిపోయాడంట ఎక్కడికి, నయమాను కూడా పరిగెత్తికి తెచ్చేసాడు. తెచ్చేసింది ఈ ఎలీషాకి తెల్దా. ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలిసి అని చెప్పినాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర దాపరపండి ఇంకెలాగా. కొద్దిమంది ప్రార్థనలో కూడా అన్ని ఏంటి, అన్ని కవరింగ్లే, దేవా అని చెప్పి అలా అయ్యా బైపాస్ నుంచి వెళ్ళిపోతారు, కానీ అసలు విషయానికి రారు. దేవుడికి స్తోత్రం. నువ్వు అసలు విషయం దేవుడితో చెప్పనంత కాలం నీ జీవితంలో స్ట్రగుల్ అలాగే ఉంటుంది, ఆ ఇబ్బంది అలాగే ఉంటుంది, ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది. అసలు విషయం ఏం చేయాలి, నీ లోపల గూడు కట్టుకున్న విషయాన్ని ఏం చేయాలి. ఇప్పుడు నీ బిడ్డల పరిస్థితి బాగాలేదు, నీ భర్త పరిస్థితి బాగాలేదు, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఎందుకు బాగాలేదు, ఒక నిజంగా దానికి కారణం నువ్వైతే అది కూడా చెప్పాను, దేవా నా కారణంగానే ఇది జరిగింది,
ఈ తప్పు నేనే చేశాను, ఈ పొరపాటు నాదే ప్రభు అని యథార్థంగా దేవుడి దగ్గర ఏం చేయాలి? ఒప్పుకుంటే దేవుడిలో గొప్పతనం ఏంటంటే ఒప్పుకుంటే క్షమించాడు. కానీ అందరికీ చాలా మందికి దేవుడి దగ్గర కూడా ఇగో. ఎక్కడ? ఎవరికి చెప్పు? దేవుడు కూడా చెప్పరు. ఎవరికి చెప్పరు? దేవుడు కూడా చెప్పరు. అలా దాచేది. దేవుడి దగ్గర ఎందుకు ఇగో? ఎవరితో చెప్పాలి? దేవుడితో మోకరించి. ఇప్పుడు ఉపస్కటాలు ఉన్నాయి కదా, 21 రోజుల, ఇది 18వ రోజు, 8వ రోజు మొత్తానికి 18వ రోజు. ఇంకా 8 రోజుల్లో ఒక 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో నీ కథ అంతా ఎవరితో చెప్పాలి? దేవుడితో చెప్పాలి. అందుకనే పోవటానికి ఇంకా ఎవరు రాకముందే వచ్చారు. ఎక్కడికి? చర్చలు. ఆరాధనకైనా పోవటానికైనా ఇప్పుడు రావాలి. ముందు ఎందుకంటే ముందు వచ్చి కాసేపు ఏం చేయాలి? మన పాటలు మధ్యలో అవుతాం. ఇంకా పాటలతో వాళ్ళతో పాటు పాడేస్తాం, పాటగానే ప్రసంగం చేస్తాం, ఆమెనంటే వెళ్ళిపోతాం. మనకు సంబంధం ఏముండదు, అలా తిరిగిపోతూ ఉండదు. అంతే. మనం దేవుడితో ఇన్వాల్వ్ అయిన కథ ఏముండదు. ఇన్వాల్వ్ అవ్వాలంటే దేవుడు మనతో మాట్లాడాలంటే అందరికంటే ఎప్పుడు రావాలి? ముందు రావాలి. ఇది చూడండి, గతస్థాపంలో ఎవడ పడినా బాగుపడతాడా, ముందు పడినోడు బాగుపడతాడు. అది నేను పడ్డాను సార్ అంటే పని అవ్వదు. ఎన్నిసార్లు పడ్డా 3వ సార్లు 4వ సార్లు పడితే పని ఎలాగవుతుంది? ఎప్పుడు పడాలా? ముందు పడాలా. దేవుడికి స్తోత్రం. ముందు రావాలి. ఆరాధనకి ఎప్పుడు రావాలి? ముందు రావాలి. ప్రార్థనకి ఎప్పుడు రావాలి? ముందు చేయండి. ప్రార్థన చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో మన సంగతి అంతా ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్పాలి? మీ బాధ. అందుకని ప్రార్థన చేసేటప్పుడు సాధారణంగా సామూహిక ప్రార్థన పక్కన పెడితే వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరూ లేకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకనే ఏకాంతంగా ఎందుకు చేసుకోవాలి? పక్కన ఎవడన్నా ఉంటే ఆడింటే ఇంక నీ వందనం కూడా చెప్పడాడు. దేవునికి స్తోత్రం. పక్కన ఎవడన్నా నీ వ్యక్తిగత ప్రార్థన వింటే రేపు పొద్దున్న నీడు ఎలా అని చెప్పి కనీసం ఏం చేయడు? నీకు ప్రైజ్ కూడా చెప్పడు. ఎందుకంటే మన అందుకనే ఎప్పటికీ తెలియకుండా ఏకాంతంగా వెళ్ళి మన బాధలన్నీ ఎవరితో చెప్పుకోవాలన్నమాట. ఈ ఊరు అదే చేస్తున్నారు. చెప్పుకుంటే ఇబ్బంది అవుతుందని ఎంతకాలం భరిస్తూ వచ్చాం సార్. ఈ ఊరు చూడడానికి, మీరు చూడడానికి ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతున్నాయి. చూడడానికి సూపర్ ఉంది, కానీ ఇది ఊరు పక్కడం చాలా కష్టం సార్. ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్. చాలా స్ట్రగుల్ అయిపోతున్నాం సార్. చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. అసలు మా జీవితాలు నిలబడి నీళ్ళు తాగడానికి, ఎవరి కూర్చుని పాలు తాగడానికి లేకుండా అయిపోయింది సార్. ఈ ఊరు పరిస్థితి చెప్పుకోవడానికే తప్ప ఉండడానికి అసలు చక్కగా లేదు సార్. దయచేసి మా ఊరు కథ మార్చిందని ప్రియమైన మిత్రులారా, ఊరు వారందరూ ఎలీషా దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన మార్చాడు. ఆ విషయం ఏంటంటే ఈ పక్కన పూట మనం కూడా దేవుడి దగ్గరికి ఏం చేయాలి? మన విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. దేవుడి దగ్గరికి వచ్చి కాలక్షేపం చేసి వెళ్ళిపోకూడదు, టైం పాస్ చేసి వెళ్ళిపోకూడదు, పని జరిగించుకుని వెళ్ళాలి. యాకోబు ప్రార్థన చేశాడు. తెల్లారిసరికి ఏమైంది? పని అయింది. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు కదా ప్రశ్న. పని అవ్వాలి. ఏమవ్వాలి? ఎన్ని వందల సార్లు, ఎన్ని గంటలు, ఇలాంటి 100 గంటలు చేసావు కాదు ప్రశ్న. పని అయిందా? నువ్వు చేసే ప్రార్థనకి పని అయిందా? ఇంకే చేసావు, ఎన్నిసార్లు ప్రార్థన వచ్చావు? ఈ రికార్డులు కాదు కావాల్సింది. నువ్వు చేసిన ప్రార్థనకు పని అయిందా? దేవుడిని మనం విన్నాడా? దేవుడు నీ ప్రార్థన విన్నాడా? నీ సమస్యకి పరిష్కారం వచ్చిందా? నీ సమస్య ఏమండి దేవుడు యాక్సెప్ట్ చేశాడా? యాక్సెప్ట్ చేస్తే ఈ పగటిపూట నీ ఊరు పైకి ఎలా ఉందో లోపలికి కూడా అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోపల పైన ఒకేలా ఉంటే అంతకు మించిన ఆశీర్వాదం ఏమీ లేదు. ఒకవేళ లోపల ఒకలాగా పైకి ఒకలాగా ఉంటే ఈ పగటిపూట నువ్వు చెక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని ఎక్కడ తీసుకురావాలి? దేవుడి దగ్గర తీసుకొచ్చి, దేవా నా కథ మార్చున్నాయన, నా పరిస్థితి మార్చున్నాయన, నా బిడ్డల జీవితం మార్చున్నాయన. ఎంతో మంది మిత్రులారా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సమస్యలు బట్టి అన్నం తిన్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతిరోజు కన్నీళ్లు గడిచేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతిరోజు ఏం చేయాలో అర్థం కాక ఏమంటే నలిగిపోయేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ పగటిపూట నువ్వు ఊరకని అడగకుండా నీ కన్నీరు ఎక్కడేం చేయాలన్నమాట? దేవుడి దగ్గర ఖర్చు పెట్టు. ఊరకని అడగకుండా కన్నీరు దేవుడి దగ్గర ఖర్చు పెట్టి దేవుడి దగ్గర తీసుకొస్తే దేవుడు నీ సమస్యకి ఏం చేస్తాడు? అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తాడు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఏమండి? నిన్ను సాక్షిగా నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. నేను ఒక మాదిరికరమైన వ్యక్తిగా నిలబెడతాడు. కనుక ఈ పగటిపూట ఏమండి లోపల బయట ఒకేలా ఉండే ఆశీర్వాదం దయచేసి తండ్రిని ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ లోపల బాగోకుండా పైకి బాగా కనపడతామంటే ఆ లోపల ఉన్న వేదనని ఎవరి దగ్గర తీసుకురావాలనుకో అది దేవుడితో స్పష్టంగా చెప్పాలి. దేవా
ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను, ఈ ఇబ్బందితో నేను బాధపడుతున్నాను, ఈ టెన్షన్తో నేను బాధపడుతున్నాను, ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను, నన్ను కనికరించు తండ్రి అని తీసుకుంటే ప్రభుతో చెప్తే ప్రభు కృప చూపిస్తాను. హన్నా చాలాసార్లు వచ్చిందండి మందిరానికి, చాలాసార్లు వచ్చిందండి మందిరానికి. కానీ అన్నిసార్లు వచ్చింది మీరు, అప్పుడు వచ్చింది లేదు. అప్పుడు వచ్చి ఆవిడ ఏమండి తన హృదయం అంతా ఏం చేస్తున్నారు, దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారు. ఎవరిని పట్టించుకోవట్లేదు. అందరూ చర్చకొచ్చి వంట వండుకుని తింటున్నారు, పాడి వాళ్ళు ఆడుకున్నారు, పాడి వాళ్ళు పాడుకుంటున్నారు. ఈవెన్ చర్చిలో వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఒక్కరితో ఏం చేస్తుంది, ఇప్పటి నుంచో చెప్పుకుంటున్నారు చెప్పుకుంటారు. పాస్టర్ గారు కూడా ఏమనుకున్నారంట, ఈవిడ మొత్తురాలు అయింది, కొద్దిగా ద్రాక్షారసం ఎక్కువైపోయినట్టుకుందాము, ఈవిడ ప్రార్థన నుంచి లేదని నా పోబడి ఆవిడకి అందిస్తే ఆవిడ లేచి చెప్పుకున్నట, లేదు సార్ నా బాధ అంతా ఎవరితో చెప్పుకున్నాను. ఎప్పుడైతే ప్రిమేట్ మిత్రులారా ఆమె బాధ ప్రభు చూచాడు, ఆమెకు అద్భుతమైన ద్వారాన్ని తెరిచాడు. విషయం ఏంటి తెలుసా, ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు ఉన్నారు, కానీ సమయంలో లేని పిల్లలు ఎవరికి రాడు. దేవుడికి స్తోత్రం. మిత్రులారా జాగ్రత్తగా వినండి, నీ సమస్యకు పరిష్కారం నువ్వు ప్రయత్నం చేస్తే పని అవ్వదు. ఎక్కడికి రావాలన్నమాట, దేవుడి దగ్గరికి రావాలి. నీ బిడ్డ మారట్లేదు అనుకోండి, నీ బిడ్డ మాట్లాడలేదు అనుకోండి, అంటే కొట్టు తిట్టు నువ్వేమన్నా చేయి, అది మారడు. నువ్వేం చేయాలి, దేవుడి దగ్గరికి వచ్చి ఆ సమస్య అంతా ఎంతో చెప్పాలి. నీ ఆడబిడ్డ అవమానకరంగా బతికి నీ పేరెంతకు చెప్పు, అది ఎక్కడ తీసుకురావాలి. నీ భర్త తాగేసి ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాడు, అతను ఏం అనలేవు, కానీ ఏం చేయాలి, ఆ విషయాన్ని నీ హృదయాన్ని పిండేసి ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర తీసుకురావాలి. ఇక్కడ ఏడవాలి, ఇక్కడ కన్నీరు కార్చాలి. అప్పుడు మన సమస్యలకు అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. నువ్వు చూపునకు రమ్యమైనట్లుగానే నీ జీవితం కూడా ఎలా ఉంటుంది అనమాట, రమ్యంగా ఉంటుంది. కనుక ఈ పగటి పూట మనం అలా దేవుడి సందులో ప్రార్థన చేసుకుందాం, అలా దేవుడి సందులో చక్కగా ముందుకు సాగుదాం. దయసందరూ తల వచ్చింది, కళ్ళు మూసుకోండి, చిది మాట ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడా, మీరు చూస్తున్న పట్టణం చూపునకు రమ్యంగా ఉంది, కానీ అందులో నీరు బాలేని కారణం చేత, నీళ్లు మంచివి కాని కారణం చేత భూమి నిస్సారం అయిపోయింది. చూచినంత మంచిగా దీంట్లో నివసించడానికి లేదు. దాన్ని కనికరించు, నా పరిస్థితిని మార్చు. ఈ పగటిపూట చాలా మంది నిన్ను అదృష్టవంతుడు అంటారు, నువ్వు అదృష్టవంతురాలు అంటున్నారు. చాలా మంది నీది చాలా మంచి లైఫ్, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, చాలా చక్కగా ఎదుగుతున్నావు అంటారు. కానీ నీ మనసులో గూడు కట్టుకున్న వేదన, ఆ విచారం, ఆ కన్నీరు ఎంతకాలం కవర్ చేసుకున్నావు, ఎంతకాలం దాచుకుంటావు, ఎవరికి తెలియకుండా ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దాచుకొస్తూ ఉన్న వేదన, ఆ బాధ, ఆ విచారం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరిని నమ్మలేక, ఈ వేదన ఎవరితో చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక నలిగిపోతాం. ఈ ఎక్కువ పట్టణపు ఆ పరిస్థితిని ఎలీషా దగ్గర తీసుకొచ్చినట్లుగా నీ పరిస్థితిని దేవుని దగ్గర తీసుకురా. దేవా దేవా నన్ను కనికరించు ప్రభువా. మా బంధువుల్లో నేను అద్భుతంగా కనపడుతున్నాను ఆయన, నా సంఘంలో నేను అద్భుతంగా కనపడుతున్నాను ప్రభా. ఏ లోటు లేని దానిలాగా, ఏ అవసరము లేని దానిలాగా, బతికితే ఈవిడలాగే బతకాలి, ఈలాగే బతకాలని అనేక మంది అనుకుంటున్నారు ప్రభా. నా లోపల ఉన్న వేదన ఎవరికి తెలియదు ప్రభా, నా వేదన ఎవరికి తెలియదు ప్రభా. నా భర్తకి తెలియదు, నా భార్యకి తెలియదు, నా బిడ్డలకి తెలియదు. ఈ సమస్య చేత నలిగిపోతున్నాను ప్రభా. నేను చూచినంత సౌందర్యంగా నా లోపల లేదు ప్రభా. నిత్యం కన్నీరే ప్రభా, నిత్యం సమస్య. దయచేసి కనికరించి ప్రభా, ఈ పగలు లోపల కూడా రమ్యంగా ఉండే ప్రభు నాకు దయచేయాలి. నా లోపల నిజంగా సంతోషం పుట్టించుకోవాలి. ఎన్నో మానని వేదన గాయాల చేత హృదయం అంతా నిండిపోయింది ప్రభా, అవమానాల చేత నిండిపోయింది ప్రభా. ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యల చేత నలిగిపోతున్నాను ప్రభా.
దైవజనుడా, ఇది సంవత్సరాలు ఎవరితో చెప్పుకోలేదయ్యా. ఈ పట్టణాన్ని వదలలేవయ్యా, ఈ పట్టణంలో ఉండలేవయ్యా. ఈ పట్టణాన్ని మీకు మార్చాలి దేవునికరంగా, ఈ పట్టణాన్ని మార్చాలి ఆశీర్వాదకరంగా. ప్రభువా, నన్ను కనికరించి నాకు సహాయం చేయని ప్రార్థన. ఈ సమస్యని అలాగే కొనసాగిద్దాం అనుకుంటున్నావా? అలాగే దాచుకుని 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 ముందుకు వెళ్దాం అనుకుంటున్నావా? ఇంకెంతకాలం కవర్ చేసుకోలేదు? ఇప్పుడైనా మించిపోయింది దేవుడి దగ్గర దేవుడితో చెప్పు, దేవా ఈ సమస్యకు ఒక పరిష్కారం దయచేయండి ఆయన, ఈ సమస్యకు ఒక పరిష్కారం దయచేయి ప్రభువా. నాలుగు మూడు కట్టుకుని ఈ సమస్యను కనికరించి ప్రభువా, ఈ నీళ్లను మంచిగా మార్చు ప్రభువా, మార్చు ప్రభువా, మార్చు ప్రభువా. ఈ పట్టణం మంచిది ప్రభువా, ఈ పట్టణాన్ని వదలలేను ప్రభువా, ఈ పట్టణాన్ని మీరు దేవునికరంగా మార్చు, మార్చు ప్రభువా, మార్చు. ఏ దిక్కు లేదు, దేవుడే దేవుడు తప్ప ఈ సమస్యకి ఎక్కడి నుంచి నీకు పరిష్కారం రాదు. తూర్పుకి పడమనికి ఉత్తరానికి దక్షిణానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్యకి పరిష్కారం రాదు. రాజుల వల్ల కానీ అధికారుల వల్ల కానీ సమస్య పరిష్కారం కాదు. ఇది దేవుడి దగ్గరికి వస్తేనే పరిష్కారం అవుతుంది. ప్రభువా, నాకు సహాయం చేయి. నిజముగా నీవే యేసు, నిజముగా నీవే యేసు, నిజముగా నీవే యేసు, నిజముగా నీవే యేసు. నాకున్న ఒకే ఒక ఆశ, నిజముగా నీవే యేసు. నాకున్న ఒకే ఒక ఆశ, నిజముగా నీవే యేసు. నిజముగా నీవే యేసు, నిజముగా నీవే యేసు. అందరం నిజముగా నిజముగా నీవే యేసు. నాకున్న ఒకే ఒక ఆశ, నిజముగా నీవే యేసు. నిజముగా నీవే. ఆలోచనలన్నీ ఆవిరిగా మారి, అనుకున్నదంతా వ్యతిరేక మారి. ఆలోచన ఆవిరిగా మారి, అనుకున్నదంతా ఎందుకెవ్వరు లేరయ్యా, నాతో ఎవ్వరు రారయ్యా. యేసయ్యా, ఎందుకెవ్వరు లేరయ్యా. ఆమేన్. నిజముగా నీవే యేసు, నిజముగా యేసయ్యా, నిజముగా నీవే యేసు, నిజముగా. నాకున్న ఒకే ఒక ఆశ, నిజముగా నీవే. నిజముగా నీవే యేసు. అందరూ హృదయపూర్వకంగా ప్రభువును ప్రార్థించుకుంటున్నాం. నీవు తప్ప నాకు మార్గం లేదు ప్రభువా, నా వెనకాల ఎవ్వరూ లేరు నాయనా, నాకు ఎవరు రారు ప్రభువా.
చూచినంత దీవెన లోపల లేదండి. లోపల మేము నలిగిపోతున్నాం, లోపల చాలా వేదనతో ఉన్నాం. చూచే వారందరికీ అద్భుతంగా కనపడుతున్నాం. చూచినంత అందంగా దీవెనకరంగా మా జీవితాలు లేవు సార్. మా ఊరిని మార్చి ఈ పగటిపూట మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభు, నేను కనబడినంత ఆశీర్వాదకరంగా లేదు ప్రభు, కనబడినంత జీవనకరంగా లేదు ప్రభు. నాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చెప్పుకోలేని సంగతులు అనేకమైనవి నా